Hi everyone, good evening. So welcome back. So everyone able to see my screen? Online guys. So online guys, my screen కనబడుతుందండి మీకు? Anyone can you confirm? Can you confirm in the chat? Yeah. Fine. So today we are going to start cloud computing. So AWS start చేస్తున్నాం ఈరోజు మనం. Yeah. So మన బ్యాచ్ DevOps plus AWS plus Linux, right? సో అయితే ఈ బ్యాచ్ లో ఈ రోజు మనకి క్లౌడ్ స్టార్ట్ అవుతుంది. సో ఓన్లీ క్లౌడ్ కూడా ఆప్ట్ చేసిన మెంబర్స్ ఉన్నారు కొంతమంది మన బ్యాచ్ లో, రైట్? సో ఒక 10 to 15 మెంబర్స్ ఓన్లీ క్లౌడ్ ప్లాట్ఫామ్ కోసం అటెండ్ అవుతున్నారు. ఓకే, సో వాళ్ళ కోసం ఈరోజు మనకి ఇంట్రడక్షన్ ఉంటుంది. సో క్లౌడ్ ఇంట్రడక్షన్ మనం ఆల్రెడీ డెవాప్స్ ఇంట్రడక్షన్, క్లౌడ్ ఇంట్రడక్షన్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, సో బేసిక్స్ అన్ని కూడా కవర్ అయినాయి, రైట్? సో ఈ రోజు నుంచి మనకి AWS స్టార్ట్ అవుతుంది. యా, AWS ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మనం చూద్దాం. సో ఈ రోజే వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారండి క్లాస్ రూమ్ గైస్? కెన్ యూ రేజ్ యువర్ హ్యాండ్? క్లాస్ రూమ్కి ఈ రోజే వచ్చిన వాళ్ళు ఓన్లీ AWS ఆప్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఓన్లీ AWS. సో ఆన్లైన్ గైస్, సో ఓన్లీ AWS ఆప్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓన్లీ AWS జాయిన్ అయిన వాళ్ళు. ఓకే, శ్రవణ్. యా, సో 10 to 15 మెంబర్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు ఓన్లీ AWSకి. ఓకే, ఫైన్. యా, సో ఈ రోజు నుంచి మనకు 40 days, కమింగ్ 40 days AWS ఉంటుందండి. AWS ప్లస్ లైనక్స్ ఉంటుంది. సో AWS ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి లైనక్స్ కూడా కవర్ అవుతుంది, రైట్? యా, సో 40 days AWS లైనక్స్ షెల్ స్క్రిప్టింగ్ కూడా ఉంటుంది AWS తోటి. సో డెవాప్స్ కవర్ అవ్వదు. ఎవరైతే AWS కు రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి ఓన్లీ AWS లైనక్స్ షెల్ స్క్రిప్టింగ్ కవర్ అవుతుంది, డెవాప్స్ కవర్ అవ్వదు. ఓకే, సో AWS ఆప్ట్ చేసిన వాళ్ళకి సెపరేట్ గ్రూప్ ఉంటుంది, రైట్? సో డెవాప్స్ గ్రూప్ లో యాడ్ అవ్వరు. సో డెవాప్స్ గ్రూప్ లో ఆల్రెడీ 54 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు, రైట్? సో ఇంకా 10 more మెంబర్స్, 10 to 15 మెంబర్స్ యాడ్ అవుతారు. నియర్లీ 70 ఉంటారు డెవాప్స్ బ్యాచ్ లో. AWS బ్యాచ్ లో నియర్లీ 15 to 20 మెంబర్స్ ఉంటారు. ఫైన్. యా, సో ఈ రోజు మనం AWS అంటే ఏంటి, AWS లో సర్వీసెస్ ఎలా ఉంటాయి, రీజియన్స్, జోన్స్ అంటే ఏంటి, రిసోర్స్ స్కోప్ ఎలా ఉంటుంది, సో ఆన్ ప్రెమిసెస్ కి క్లౌడ్ కి డిఫరెన్స్ ఏంటి, సో అసలు ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటి, డేటా సెంటర్ అంటే ఏంటి, సో డేటా సెంటర్ లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, మనం ఎలా హ్యాండిల్ చేస్తాం. ఓకే, సో ఇవన్నీ కూడా చూద్దాం. యా, సో ఇది తెలుగు ఇంగ్లీష్ బ్యాచ్ అండి, కంప్లీట్లీ తెలుగు ఇంగ్లీష్ బ్యాచ్. సో ఎవరైనా న్యూ గైస్ జాయిన్ అయ్యి ఉంటే, సో దోస్ హూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ తెలుగు, ఓకే, యూ కెన్ డ్రాప్ ఆఫ్. సో నెక్స్ట్ బ్యాచ్ ఇంగ్లీష్ బ్యాచ్ ఉంటుంది 7 AM కి. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఉంటుంది, దానికి రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, యా, సో ఓన్లీ తెలుగు పీపుల్ కెన్ అండర్స్టాండ్ అటెండ్ దిస్ సెషన్. ఓకే, యా, ఫైన్. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ కీప్ విత్ యూ, జస్ట్ ఐ గివ్ యూ టైమ్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో నేను లాస్ట్ లో మీకు ఒక 15-20 minutes టైం ఇస్తాను. సో ఆ టైంలో మీరు అడగొచ్చు క్వశ్చన్స్ అన్ని కూడా. సో అన్మ్యూట్ ఆప్షన్ డిసేబుల్ అయ్యింది, సో ఐ ఎనేబుల్ దట్ అన్మ్యూట్ ఆప్షన్. ఓకే, సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కెన్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్. ఫైన్. యా, సో ఇంట్రడక్షన్ టు క్లౌడ్ కంప్యూటింగ్, రైట్? సో ఇది ఆల్రెడీ డెవాప్స్ బ్యాచ్ లో మనం డిస్కస్ చేసాం, రైట్? సో డెవాప్స్ థర్డ్ సెషన్ లో మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఫైన్. యా, so today's agenda here is what is cloud computing, benefits of cloud computing, types of cloud computing, types of cloud services, what is cost saving, so why the project teams are looking for cloud infrastructure. Okay, so ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. యా, వెరీ ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అసలు, రైట్? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటండి? Store the data. Okay, online guys, on demand availability, yes, right? So on demand availability of yes, computer system resources, right? Yeah, so I collected one definition from Google, right? So this is the definition. Okay, so it's a on demand availability of computer system resources, storage and computing power without direct active management by the user. అంటే ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్, రైట్?
సో ఆన్ డిమాండ్ అవైలబిలిటీ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ రిసోర్సెస్. ఆన్ డిమాండ్ అంటే ఏంటండి? డెవాప్స్ సెషన్ లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. వాట్ ఈస్ ఆన్ డిమాండ్? యా, ఆన్ డిమాండ్ ఇస్ నథింగ్ బట్ instantly, immediately, right? So whenever we require any resources, we can create within a minute in cloud. Okay, so which is nothing but on demand. So yeah, for example, ఒక 10 years బ్యాక్ మనం తీసుకుంటే అన్ని సర్వర్స్ అన్ని కూడా మన లోకల్ సర్వర్ రూమ్ లో కాన్ఫిగర్ చేసేవాళ్ళం, రైట్? సర్వర్ రూమ్ అంటే సో ఆన్ ప్రెమిసెస్ లో, మన ఆఫీస్ ప్రెమిసెస్ లో ఒక రూమ్ లో సర్వర్ ని కాన్ఫిగర్ చేసి ఆ సర్వర్స్ లో అప్లికేషన్స్ అన్ని కూడా డిప్లాయ్ చేసి సో మనం వర్క్ చేసేవాళ్ళం, రైట్? సో దట్ ఈస్ డేటా సెంటర్, రైట్? సర్వర్ రూమ్ అంటే డేటా సెంటర్. లోకల్ స్పేస్ లో, లోకల్ సర్వర్ రూమ్ లో మన సర్వర్స్ అన్ని కాన్ఫిగర్ చేసి అప్లికేషన్ డెవలప్మెంట్ అంతా కూడా డెవలపర్స్ చేసేవారు, రైట్? సో వెన్ వీ హ్యావ్ లోకల్ సర్వర్ రూమ్, లోకల్ డేటా సెంటర్, సో విల్ బి హ్యావింగ్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ దెమ్. మనం ఫుల్ కంట్రోల్ తీసుకోవచ్చు. సో మన సర్వర్స్ అని మన దగ్గర ఉన్నాయనుకోండి, ఆబ్వియస్లీ వీ కెన్ టేక్ ద ఫుల్ కంట్రోల్, రైట్? సో మన రిసోర్స్ అని మన దగ్గర ఉంటే వీ కెన్ యాక్సెస్ ఎనీ టైమ్, వీ కెన్ రీస్టార్ట్ ఎనీ టైమ్, రైట్? వీ కెన్ వర్క్ ఆన్ దట్ సర్వర్స్ ఎనీ టైమ్. ఫైన్. యా, జస్ట్ ఎ మూమెంట్ అండి. సో క్లాస్ రూమ్ గైస్, ఫైన్. యా, సో మన సర్వర్ రూమ్ లో, లోకల్ సర్వర్ రూమ్ లో మన సర్వర్స్ అన్ని హోస్ట్ చేసి మనం డెవలప్మెంట్ చేసేవాళ్ళం. సో వెన్ వీ హ్యావ్ లోకల్ సర్వర్స్, లోకల్ సర్వర్ రూమ్స్, వీ కెన్ టేక్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ దెమ్, రైట్? సో మనం ఎప్పుడైతే రీస్టార్ట్ చేయాలనుకుంటాం రీస్టార్ట్ చేసుకోవచ్చు, డేటా యాక్సెస్ చేయొచ్చు. సర్వర్ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, డేటా సెంటర్ సర్వర్ రూమ్ లోకి వెళ్ళి మనం యాక్సెస్ చేసి సర్వర్ని రీస్టార్ట్ చేసుకోవచ్చు, వర్క్ చేయొచ్చు, రైట్? సో డేటా సెంటర్లో వర్క్ చేసే వాళ్ళకి ఇదంతా నాలెడ్జ్ ఉంటుంది, రైట్? సో ఇనిషియల్గా వెన్ ఐ జాయిన్డ్ విత్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ విచ్ ఇస్ వెరైజాన్. సో లోకల్ డేటా సెంటర్లో మేము సర్వర్స్ అన్ని కూడా రీస్టార్ట్ చేసేవాళ్ళం, రైట్? సో వీఆర్ వర్కింగ్ ఆన్ ది లోకల్ సర్వర్ రూమ్. ఓకే, సో దట్ వాస్ ద కేస్ ఫ్యూ ఇయర్స్ ఎగో. మనకు 10 years బ్యాక్ అలా జరిగేది. హౌఎవర్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ క్లౌడ్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ నౌ. సో మనకి క్లౌడ్ వచ్చిన తర్వాత ఈ లోకల్ డేటా సెంటర్స్ అన్ని కూడా చేంజ్ అయిపోయింది, రైట్? సో లోకల్ సర్వర్ రూమ్ అంటే ఎవ్రీ ఆర్గనైజేషన్లో సో వాళ్ళకి ఒక సర్వర్ రూమ్ ఉంటుంది, ఆ సర్వర్ రూమ్లో అప్లికేషన్స్ హోస్ట్ చేస్తారు. సో అయితే క్లౌడ్ వచ్చిన తర్వాత ఈ సర్వర్ రూమ్స్ అన్ని కూడా దోస్ ఆర్ గాన్. సర్వర్ రూమ్స్ లేవు ప్రజెంట్. సో మనం ఏదైతే అప్లికేషన్స్ హోస్ట్ చేస్తున్నాం సర్వర్ రూమ్లో, అవి డైరెక్ట్ ఎక్కడ హోస్ట్ చేస్తున్నాం ఇప్పుడు? క్లౌడ్ డేటా సెంటర్స్లో, AWS డేటా సెంటర్, అజూర్ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్లో హోస్ట్ చేస్తున్నాం, రైట్? సో యా, సో వెన్ వి యూజ్ క్లౌడ్ సర్వర్స్ మనకేముంటుందంటే ఇక్కడ ఆన్ డిమాండ్ అనేది వస్తుంది. ఆన్ డిమాండ్. సో ఆన్ డిమాండ్ అంటే ఏంటి? ఇన్స్టెంట్లీ, రైట్? సో మనం ఒక ఫిజికల్ సర్వర్ని రెడీ చేసుకోవాలనుకోండి మన సర్వర్ రూమ్లో, ఇట్ టేక్ సమ్ టైమ్ 10 days 15 days పడుతుంది. ఒక సర్వర్ మనం ఆర్డర్ పెట్టి ఆ సర్వర్ వచ్చిన తర్వాత ఆ సర్వర్లో అప్లికేషన్స్, ఓఎస్ అన్ని ఇన్స్టాల్ చేసి సో ప్రొడక్షన్లో మూవ్ చేస్తాకి 10 to 15 days పడుతుంది. సో వేర్ యాజ్ క్లౌడ్ సర్వర్స్, రైట్? సో వెన్ యూ వాంట్ టు యాక్సెస్ ఎనీ క్లౌడ్ సర్వర్, that should be available immediately within a minute. 1 minute లో రెడీ అయిపోతుంది విత్ ఆల్ ప్యాకేజెస్, ఆల్ కాన్ఫిగరేషన్స్, ఆల్ అప్లికేషన్స్, ఎవ్రీథింగ్, రైట్? సో క్లౌడ్లో, ఏడబ్ల్యూఎస్లో అయినా, అజూర్లో అయినా, గూగుల్ క్లౌడ్ అయినా సో సర్వర్ క్రియేట్ చేయడం 1 minute జాబ్ అండి. 1 server ఆర్ 10 servers ఆర్ 100 servers, ఈవెన్ 1000 servers ఆల్సో వీ కెన్ క్రియేట్ విత్ ఇన్ ఏ minute విత్ ఆల్ కాన్ఫిగరేషన్స్, ఆల్ ప్యాచెస్, ఆల్ అప్లికేషన్స్, ఎవ్రీథింగ్, రైట్? సో ఇక్కడ ఏం జరుగుతుంది? మనకి టైం అనేది సేవ్ అయిపోతుంది, రైట్? సో వెన్ వీ యూస్ క్లౌడ్ సర్వర్స్, టైం విల్ బి సేవ్డ్, రైట్? సో క్లయింట్ ఆల్వేస్ లుక్ ఫర్ ది టైమ్ సేవింగ్ యాజ్ వెల్ యాజ్ కాస్ట్ సేవింగ్ కూడా. కాస్ట్ కూడా సేవ్ అవుతుంది, ఎందుకంటే సో మనం ఒక ఆన్ డిమాండ్ సర్వర్ క్లౌడ్లో యూస్ చేసే సర్వర్ని మనం ఆప్ చేసుకున్నాం అనుకోండి, AWSలో సర్వర్లో క్రియేట్ చేసాం అనుకోండి, వెన్ ఎవర్ వీ వాంట్ టు యూజ్ ద సర్వర్, ఫర్ ఎగ్జాంపుల్ 9 AM to 6 PM యూస్ చేస్తున్నాం సర్వర్స్, ఆ 9 hours బిల్ వస్తుంది మనకు, రైట్? సో 6 తర్వాత షట్ డౌన్ చేస్తాం అనుకోండి, బిల్లింగ్ అనేది స్టాప్ అయిపోతుంది,
రైట్. సో మనం ఎన్ని అవర్స్ యూస్ చేస్తే అన్ని అవర్స్ బిల్ వస్తుంది. ఇమీడియట్గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు, స్టాప్ చేయొచ్చు, అండ్ ఇమీడియట్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తాం అనుకోండి, ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ వచ్చింది, సో ఇమీడియట్గా ఒక 100 సర్వర్స్ కావాలనుకోండి, విత్ ఇన్ ఏ మినిట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు విత్ ఆల్ కాన్ఫిగరేషన్స్, ఎవ్రీథింగ్. ఓకే. అండ్ ఆల్సో వైల్ వర్కింగ్ ఆన్ సర్వర్, మనం ఒక డేటాబేస్ సర్వర్లో వర్క్ చేస్తున్నాం. సో మిడిల్ ఆఫ్ ది యాక్టివిటీ సర్వర్ ఈస్ గెటింగ్ సమ్ పర్ఫార్మెన్స్ ఇష్యూ. సో డేటాబేస్ సర్వర్, సో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి అనుకోండి, ఆన్ ది ఫ్లై వితౌట్ షట్టింగ్ డౌన్ ద సర్వర్, సో వితౌట్ డౌన్ టైమ్ వీ కెన్ స్కేల్ అప్ ది రిసోర్సెస్. సో ర్యామ్ ఇంక్రీస్ చేయొచ్చు, సిపి ఇంక్రీస్ చేయొచ్చు, రైట్. సో అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా విత్ ఇన్ ఏ మినిట్ మనం ఇంక్రీస్ చేసుకోవచ్చు, రైట్. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఆన్ డిమాండ్. సో ఇమ్మీడియట్లీ, సో వాట్ ఎవర్ యూ వాంట్ టు increase resources, you can increase immediately. So how many servers you required, you can create immediately. So which is nothing but on demand. So ఇప్పుడు every project team, they are migrating their applications to cloud. ఎందుకు మైగ్రేట్ చేస్తున్నారండి? బికాస్ ఆఫ్ టైమ్ సేవింగ్ అండ్ కాస్ట్ సేవింగ్, రైట్. యా, ఇది మనం ఆల్రెడీ డెవాప్స్ ఇంట్రడక్షన్లో డిస్కస్ చేసాం, రైట్. యా, నెక్స్ట్ వన్ అది చూడండి, డేటా సెంటర్. సో వెన్ వి టాక్ అబౌట్ డేటా సెంటర్, రైట్. సో డేటా సెంటర్, లోకల్ ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ అంటే మన ఆఫీస్ ప్రెమిసెస్లో ఉండే డేటా సెంటర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకుండే సర్వర్స్ అన్ని కూడా ర్యాక్స్లో బిల్డ్ చేస్తాం, ఇలా ర్యాక్స్లో బిల్డ్ చేస్తాం, రైట్. సో డిఫరెంట్ ర్యాక్స్ ఉంటాయి, ఆ ర్యాక్స్ ఇన్సర్ట్ చేసి వి కనెక్ట్ నెట్వర్క్, సో ఇవన్నీ కూడా కనెక్ట్ చేసి ఓఎస్ ఇన్స్టాల్ చేసి మనం ఆ సర్వర్ని ప్రొడక్షన్లో పెట్టినప్పుడు, సో ఇంకా డెవలపర్స్ ఏం చేస్తారు, దే స్టార్ట్ ది డెవలప్మెంట్ యాక్టివిటీ. సో ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్ని మెయింటైన్ చేయాలంటే అడ్మిన్ టీమ్ ఉండాలి, మన లోకల్ అడ్మిన్ టీమ్ ఉండాలి. సో నెట్వర్క్ మెయింటైన్ చేయాలంటే నెట్వర్క్ అడ్మిన్స్ ఉండాలి, బ్యాకప్ మెయింటైన్ చేయాలంటే బ్యాకప్ టీమ్ ఉండాలి, రైట్. సో అండ్ ఇంకా మనం డిఫరెంట్ రిసోర్సెస్ లైక్ లోడ్ బ్యాలెన్సర్స్ కావాలి, రైట్. సో సెంట్రల్ ఏసీ ఉండాలి. సో ఆన్ ప్రెమిసెస్లో ఏసీ లేకుండా, సో మన సర్వర్ రూమ్లో సర్వర్స్ ఉన్నాయనుకోండి, వితౌట్ ఏసీ సర్వర్స్ విల్ నాట్ వర్క్, రైట్. సో సర్వర్ రూమ్ సెక్యూరిటీ ఉండాలి. సో యాక్సెస్ అందరికీ ఉండదు, ఓన్లీ అడ్మిన్స్కే ఉంటుంది. సో ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా కాస్టింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది, రైట్. సో వెన్ వి యూజ్ క్లౌడ్ డేటా సెంటర్స్, అమెజాన్ డేటా సెంటర్స్ ఫర్ ఎగ్జాంపుల్, AWS డేటా సెంటర్స్, సో ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేయమండి. ఎవరు మెయింటైన్ చేస్తారు? అమెజాన్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు, రైట్. సో యాజ్ ఏ కస్టమర్, యాజ్ ఏ యూజర్ మనం ఏం చేస్తాం, జస్ట్ వీ కెన్ క్రియేట్ ద సర్వర్. సో క్లౌడ్లోకి వెళ్ళి ఒక సర్వర్ క్రియేట్ చేసి యూజ్ చేసుకుంటాం. ఫర్ దట్ యూసేజ్ వీ కెన్ పే ద బిల్స్, ఓకే. సో ఇక్కడ మనం చేసే యాక్టివిటీస్ అన్ని క్లౌడ్లో చేసే అవసరం ఉండదు మనకి. సో మనకు లోకల్ డేటా సెంటర్ ఉందనుకోండి, అన్ని మనమే చూసుకోవాలి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు టేక్ కేర్, రైట్. సో అదే క్లౌడ్లో సర్వర్స్ ఉన్నాయనుకోండి, సో 80% ఆఫ్ ది వర్క్ విల్ బి టేకెన్ కేర్ బై క్లౌడ్ వెండర్స్, రైట్. అదర్ 20% వీ హ్యావ్ టు టేక్ కేర్, రైట్. సో అదర్ 20% అంటే ఏంటి, మన రోల్స్ ఏముంటాయి రియల్ టైంలో? క్రియేటింగ్ సర్వర్స్, క్రియేటింగ్ స్టోరేజ్, క్రియేటింగ్ నెట్వర్క్, రైట్. అండ్ వీ కెన్ హ్యాండ్ ఓవర్ టు ప్రాజెక్ట్ టీమ్. మనం సర్వర్స్ క్రియేట్ చేసి ప్రాజెక్ట్కి ఇచ్చేస్తూ ఉంటాం. సో ప్రాజెక్ట్లో ఏం చేస్తారు, ప్రాజెక్ట్ డెవలపర్స్, దే డెవలప్ ది అప్లికేషన్స్, ఆ రోల్ మనకు ఉంటుంది. సో మన క్లౌడ్లో మన రోల్ ఏముంటుందండి, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, సర్వర్స్, నెట్వర్క్, స్టోరేజ్, ఇవి మెయింటెనెన్స్ ఉంటుంది. ఇవి చాలా చాలా ఈజీ క్లౌడ్లో. మన ఫిజికల్ డేటా సెంటర్లో మెయింటైన్ చేయడం చాలా టఫ్ ఉంటుంది, బట్ క్లౌడ్లో చాలా చాలా ఈజీ, రైట్. సో సింగిల్ క్లిక్తో సర్వర్స్ క్రియేట్ చేయొచ్చు, సింగిల్ క్లిక్తో స్టోరేజ్ ఎక్స్పాండ్ చేయొచ్చు, సింగిల్ క్లిక్తో నెట్వర్క్ క్రియేట్ చేయొచ్చు, చాలా ఈజీ ఉంటుంది, రైట్. యా, సో క్లౌడ్లో వర్క్ చేసే రోల్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో వీ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వీ మెయింటైన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్. సో క్లౌడ్ డేటా సెంటర్ అంతా కూడా ఎవరు మెయింటైన్ చేస్తారు? AWS వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో either AWS or Azure or Google Cloud. సో ఎనీ వెండర్, ఓకే. సో మనం యాజ్ ఏ కస్టమర్, యాజ్ ఏ యూజర్, యాజ్ ఏ క్లౌడ్ ఇంజనీర్, సో వీ కెన్ క్రియేట్ ద సర్వర్స్, వీ కెన్ హ్యాండ్ ఓవర్ టు ప్రాజెక్ట్, ఓకే, ఫైన్. సో నెక్స్ట్ వన్, సో యూజర్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా డేటా సెంటర్ని యాక్సెస్ చేసి డేటా సెంటర్లో అప్లికేషన్స్ యాక్సెస్ చేస్తారు, రిసోర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు, ఫైన్. యా, నౌ ఇక్కడ మనకి 5 ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్, 3 సర్వీస్ మోడల్స్ అండ్ 4 డిప్లాయ్మెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఇది ఆల్రెడీ డెవాప్స్లో మనం డిస్కస్ చేస్తాం, డెవాప్స్ ఇంట్రడక్షన్లో. యా, సో ఇవేంటి అనేది ఒకసారి చూద్దాం, దెన్ విల్ జంప్ ఇన్ టు అదర్ కాన్సెప్ట్స్, ఓకే. సో ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ వన్ ఆన్ డిమాండ్, మనం ఇప్పుడే చెప్పుకున్నాం. సో ఆన్ డిమాండ్ అంటే ఏంటండి, ఇన్స్టెంట్లీ, ఇమ్మీడియట్లీ వీ కెన్ ప్రిపేర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్, వెన్ ఎవర్ నీడెడ్. సో బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే ఏంటంటే, సో
మనం ఏ నెట్వర్క్ నుంచి అయినా మన AWS రిసోర్స్ని, మన సర్వర్స్ని, నెట్వర్క్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో బ్రాడ్ నెట్వర్క్ అంటే ఫ్రమ్ యువర్ హోమ్, ఫ్రమ్ యువర్ ఆఫీస్, ఈవెన్ ఫ్రమ్ యువర్ మొబైల్ ఆల్సో వీ కెన్ యాక్సెస్ అవర్ క్లౌడ్ రిసోర్సెస్. సో బట్ విత్ ప్రాపర్ అథెంటికేషన్ ఓన్లీ, అథెంటికేషన్ తోటి యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే మనం యూస్ చేసే క్లౌడ్ రిసోర్స్ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు, రైట్? సో రిసోర్స్ పూలింగ్ అంటే ఏంటంటే, so whatever resources we are using in cloud, those we can pull it up and we can reuse n number of times. ఒక రిసోర్స్ ని n number of times మనం యూస్ చేసుకోవచ్చు, which is nothing but resource pooling. Okay, yeah. Rapid elasticity, what is this? Rapid elasticity. So rapid elasticity అంటే ఏంటంటే, whatever resources we are using in cloud, those we can scale up whenever we want. Elasticity అంటే ఏంటంటే scale up. We can increase the resources, we can decrease the resources by single click. ఓకే, మెజర్డ్ సర్వీస్ అంటే ఏంటంటే, వాట్ ఎవర్ సర్వీసెస్ వీఆర్ యూజింగ్ ఇన్ క్లౌడ్, దోస్ ఆర్ మెజర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 hour యూస్ చేస్తే సర్వర్ని 1 hour బిల్ వస్తుంది, 9 hours యూస్ చేస్తే 9 hours బిల్ వస్తుంది, రైట్? సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అండి. సో ఆన్ డిమాండ్ అంటే ఇన్స్టెంట్లీ, బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే ఎక్కడి నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు, రిసోర్స్ పూలింగ్ అంటే ఒక రిసోర్స్ని n నెంబర్ ఆఫ్ టైం యూస్ చేసుకోవచ్చు, ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అంటే సో మనం వీ కెన్ ఇంక్రీజ్ ద రిసోర్సెస్, వీ కెన్ డిక్రీజ్ ద రిసోర్సెస్ బై సింగిల్ క్లిక్. Measured service ante we can measured, so whatever services we are using, those are measured. So for example, 1 hour use chesthe 1 hour bill vastundi, 10 hours use chesthe 10 hour bill vastundi, 24 hours chesthe 24 hours, like gas bills, electricity bills. Okay, so any questions and inthavaraku emana questions unnaya? Yeah, next one ikkada chudandi. So cloud service models, క్లౌడ్లో సర్వీస్ మోడల్స్ ఉన్నాయి, IaaS, PaaS, SaaS. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ఇది ఏంటంటే మనకి క్లౌడ్లో యాజ్ ఏ క్లౌడ్ ఇంజనీర్, యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ మనం ఏం చేస్తామంటే, ఒక సర్వర్ని క్రియేట్ చేస్తే ఆ సర్వర్ పైన డిప్లాయ్మెంట్ చేస్తూ ఉంటాం, ప్యాకేజెస్ అన్ని కూడా డిప్లాయ్ చేస్తాం, రైట్? సో కాన్ఫిగరేషన్ చేస్తూ ఉంటాం, విచ్ ఇస్ నథింగ్ బట్ IaaS. సో వీ ప్రిపేర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆన్ టాప్ ఆఫ్ దట్ వీ ప్రిపేర్ ద అప్లికేషన్స్, which is nothing but IaaS, infrastructure as service. సో PaaS అంటే ఏంటంటే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే ఏంటంటే, సో ప్లాట్ఫామ్ ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది క్లౌడ్లో, AWSలో, ఆ ప్లాట్ఫామ్ని మనం ఎనేబుల్ చేసి యూస్ చేసుకోవచ్చు, రైట్? సో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, SaaS అంటే ఏంటంటే, సో దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ రీయూజబిలిటీ అండి. సో లైక్ అమెజాన్ షాపింగ్ సైట్, గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్, ఇవన్నీ కూడా SaaSలోకి వస్తాయి, రైట్? సో ఇవి సర్వీస్ మోడల్స్ అంటారు, క్లౌడ్ సర్వీస్ మోడల్స్. 3 సర్వీస్ మోడల్స్ ఉంటాయి. సో మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్ AWSలో యూస్ చేసేది IaaS యూస్ చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. We create a server, on top of that we deploy Kubernetes. We create a server, on top of that we deploy Jenkins. We create a server, on top of that we deploy other packages. So it is nothing but IaaS. Okay, so ఈ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ ఎవరు యూస్ చేస్తారు? డెవలపర్స్ యూస్ చేస్తూ ఉంటారు. SaaS అంటే ఎండ్ యూజర్స్ అంటే కస్టమర్స్ యాక్సెస్ చేస్తూ ఉంటారు అప్లికేషన్స్. ఓకే, యా. నెక్స్ట్ వన్, డిప్లాయ్మెంట్ మోడల్స్. ఇక్కడ మనకి 4 డిప్లాయ్మెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్, కమ్యూనిటీ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్. సో ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటండి? ఎనీవన్? ఇట్ ఈస్ ఏ ఆన్ ప్రెమిసెస్ క్లౌడ్, అవర్ లోకల్ డేటా సెంటర్లో ఉన్న క్లౌడ్. ఓకే, సో పబ్లిక్ క్లౌడ్ అంటే ఇట్స్ ఏ AWS క్లౌడ్, అజూర్ క్లౌడ్, గూగుల్ క్లౌడ్. సో హైబ్రిడ్ అంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్, బోత్. ఓకే, సో కమ్యూనిటీ క్లౌడ్ అంటే ఇట్స్ ఏ గవర్నమెంట్ క్లౌడ్, డిఫెన్స్ క్లౌడ్. ఓకే, సో గవర్నమెంట్ సెక్టర్స్ అన్ని కూడా ఇక్కడ హోస్ట్ చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ అప్లికేషన్స్. దిస్ ఇస్ వెరీ హై సెక్యూర్డ్. ఓకే, సో ఇవి 4 మోడల్స్ ఉన్నాయి. సో కరెంట్లీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా హైబ్రిడ్ వాడుతున్నాయి, హైబ్రిడ్ క్లౌడ్. ఎందుకంటే దే వాంట్ టు హోస్ట్ దేర్ డేటాబేసెస్ అప్లికేషన్స్ ఇన్ దేర్ లోకల్ ప్రైవేట్ క్లౌడ్. దే వాంట్ టు హోస్ట్ దేర్ వెబ్సైట్స్ ఇన్ పబ్లిక్ క్లౌడ్. ఓకే, స్లోలీ ఏంటంటే పబ్లిక్ క్లౌడ్కి వెళ్ళిపోతున్నారు అంతా కూడా. ఎందుకంటే పబ్లిక్ క్లౌడ్ కూడా ఇట్ ఈస్ వెరీ సెక్యూర్డ్, హై సెక్యూర్డ్. AWS అంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది, అజూర్ కూడా చాలా సెక్యూరిటీ ఉంటుంది, రైట్? సో పబ్లిక్ క్లౌడ్కే స్లోగా మైగ్రేట్ అయిపోతున్నారు. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, AWS రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్ అండ్ ఎడ్జ్ లొకేషన్స్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో జస్ట్ నోట్ డౌన్ యువర్ నేమ్, phone number, and you can pass it to back. Okay, yeah.
సో ఏడబ్ల్యూఎస్ రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్, ఎడ్జ్ లొకేషన్స్ అంటే ఏంటి చూద్దాం. సో రీజియన్, వాట్ ఈస్ రీజియన్ అండి? మనం ఆల్రెడీ డెవాప్స్ ఇంట్రడక్షన్లో చూసాం. వాట్ ఈస్ రీజియన్? రీజియన్ ఈజ్ ఏ డేటా సెంటర్, జియోగ్రఫికల్ లొకేషన్ అంటాం మనం. సో విచ్ ఇస్ డేటా సెంటర్. ఓకే, ఇక్కడ మనకి రీజియన్స్ ఉన్నాయి చూడండి. సో దీస్ ఆర్ ఆల్ రీజియన్స్. మనకి డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి. గ్లోబల్లీ ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ అంటే ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్. అక్రాస్ ది గ్లోబ్ మనకు చాలా డేటా సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ డేటా సెంటర్స్, ఏవైతే ఇక్కడ డాట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా డేటా సెంటర్స్. ఓకే, సో గ్లోబల్గా మనకి రీజియన్స్ అనేవి ఎవ్రీ కంట్రీలో ఉన్నాయి మనకి. ఓకే, అవన్నీ మీకు కన్సోల్లో కూడా చూపిస్తాను. రైట్, ఏడబ్ల్యూఎస్ కన్సోల్లోకి వెళ్తే మనకు క్లియర్ కనబడతాయి. యా, సో ఇక్కడ మనకి ఇండియాలో కూడా రీజియన్స్ ఉన్నాయి. ఓకే, సో ముంబైలో ఒక రీజియన్ ఉంది. రైట్, న్యూ రీజియన్ కూడా ఒకటి స్టార్ట్ అవుతుంది. సో వెరీ సూన్. ఓకే, యా, ఇవన్నీ కూడా రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్, ఎడ్జ్ లొకేషన్స్. ఓకే, సో అసలు ఈ రీజియన్స్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి, ఎడ్జ్ లొకేషన్స్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం ఓవర్ వ్యూ. ఓకే, సో ఏడబ్ల్యూఎస్లోకి వెళ్తున్నాం కాబట్టి సో ఇవన్నీ వీఆర్ యూనిట్ టు అండర్స్టాండ్ బేసిక్స్. సో దిస్ ఇస్ జస్ట్ ఇంట్రడక్షన్ అండి. యా, AWS regions and zones and edge locations. సో రీజన్ అంటే ఏంటంటే డేటా సెంటర్ అని చెప్పుకున్నాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ AWS డేటా సెంటర్ అనుకోండి. ఓకే, సో యా, దిస్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ముంబై రీజియన్. ముంబై రీజియన్, ముంబై డేటా సెంటర్. రీజియన్ అంటే డేటా సెంటర్ అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఫ్రెషర్స్, నాన్ ఐటీ గైస్, రీజియన్ అంటే ఇట్ ఈస్ ఏ డేటా సెంటర్. డేటా సెంటర్, యా, ఫైన్. సో ఈ ముంబై డేటా సెంటర్ ఇది మెయిన్ డేటా సెంటర్ అంటాం, ఇండియాలో ఉన్న మెయిన్ డేటా సెంటర్. ఓకే, సో అండర్ దిస్ డేటా సెంటర్ అగైన్ విల్ బి హ్యావింగ్ availability zones. So what is availability zone? What is availability zone? Okay, region అంటే డేటా సెంటర్ అనుకున్నాం. అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో డేటా సెంటర్. ఇట్ ఈస్ ఆల్సో డేటా సెంటర్. ఓకే, availability zone 2A, 2B and 2C. So this is the region. These are the availability zones. Okay, ఒక రీజియన్ లో 3 or 4 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయండి. ఓకే, ఒక రీజియన్ లో ఇక్కడ చూడండి. సో ఇది రీజియన్ అండి, ఇది రీజియన్లో ఇక్కడ చూడండి 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఓకే, 1 2 3 ఈ రీజియన్లో. సో దిస్ ఈజ్ యుఎస్ ఈస్ట్ 1. ఈ రీజియన్ పేరు యుఎస్ ఈస్ట్ 1. యుఎస్ ఈస్ట్ 1లో 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. సో ఇక్కడ యా, యూరోప్లో ఇక్కడ 2 జోన్స్ ఉన్నాయి. అదర్ రీజియన్లో 2 జోన్స్ ఉన్నాయి. సో 2 or 3 జోన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఓకే, సో ఇవేంటి అన్నది ఒకసారి మనకు అర్థం అవ్వాలి ఫస్ట్, ఎందుకంటే మన క్లౌడ్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. సో మనం రీజియన్స్ని, జోన్స్ని మనం టచ్ చేయం. అదంతా కూడా AWS వాళ్ళు ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి పెట్టారు. యూ డోంట్ నీడ్ టు టచ్ ఎనీథింగ్. ఓకే, యా, సో ఈ అవైలబిలిటీ జోన్ అంటే ఏంటంటే ఈ జోన్స్ మనం ఏమంటామంటే వీ కెన్ సే దీస్ ఆర్ ఆల్ DR డేటా సెంటర్స్ అంటాం. DR డేటా సెంటర్స్ అంటే ఏంటండి? DR అంటే ఏంటి? డిసాస్టర్ రికవరీ డేటా సెంటర్స్. డిసాస్టర్ రికవరీ. సో అంటే మీనింగ్ ఏంటంటే యా, సో డిసాస్టర్ రికవరీ గురించి తెలుసుకునే ముందు యా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2016లో యా, సో బిఫోర్ దాట్, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకోండి అవైలబిలిటీ జోన్. సో ముంబై అండర్లో ఉండే అవైలబిలిటీ జోన్స్. దిస్ ఇస్ చెన్నై. దిస్ ఇస్ చెన్నై. దిస్ ఇస్ బెంగళూరు. ఓకే, యా, సో 2016లో మేజర్ ఫ్లడ్స్ హ్యాపెండ్ ఇన్ చెన్నై. 2016లో చాలా మేజర్ ఫ్లడ్స్ వచ్చాయి. సో ఆ టైంలో
మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఏరియా అంతా కూడా ఎఫెక్ట్ అయింది. ఐటీ ఏరియా మొత్తం షట్ డౌన్ అయిపోయింది. ఎందుకంటే ఐటీ కంపెనీస్లో కూడా వాటర్ వచ్చింది. సో అంత మేజర్గా ఫ్లడ్స్ వచ్చాయి ఆ టైంలో. సో అప్పుడు మనకి చెన్నైలో ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్, డ్రింకింగ్ వాటర్ లేదు, డీజిల్ లేదు, పెట్రోల్ లేదు టు రన్ ద జనరేటర్స్. ఓకే, సో ఎవ్రీథింగ్ షట్ డౌన్ బై ద టైమ్. సో ఆ టైంలో మన అవైలబిలిటీ జోన్ కూడా చెన్నైలో అవుతుంది, ఏడబ్ల్యూఎస్ అవైలబిలిటీ జోన్. ఆ జోన్ కూడా డౌన్ అయిపోయింది. ఓకే, సో ఈ అవైలబిలిటీ జోన్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఉండే సర్వర్స్, అప్లికేషన్స్, డేటాబేసెస్ అన్నీ కూడా డౌన్ అవుతాయి కదా, రైట్? సో ఈ డేటా సెంటర్స్, క్లౌడ్ డేటా సెంటర్స్ అన్ని కూడా గ్లోబల్గా యాక్సెసిబుల్ ఉంటాయండి. గ్లోబల్గా అన్ని లొకేషన్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ అవైలబిలిటీ జోన్ అంటే కంప్లీట్ డేటా సెంటర్ డౌన్ అయిపోయింది అనుకోండి, సో వాట్ ఎవర్ అప్లికేషన్స్ వీఆర్ రన్నింగ్ ఆన్ దిస్ సర్వర్, ఆన్ దిస్ జోన్, వాట్ ఎవర్ సర్వర్స్ వీఆర్ రన్నింగ్, వాట్ ఎవర్ డేటాబేసెస్ వీ హోస్టెడ్, సో ఎవ్రీథింగ్ విల్ బి షట్ డౌన్. ఓకే, షట్ డౌన్ అయితే మరి బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది కదా క్లయింట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఉన్నారు, ఆ క్లయింట్ అప్లికేషన్స్ అన్ని చెన్నై డేటా సెంటర్లో ఉన్నాయి. సో డేటా సెంటర్ డౌన్ అయిపోయింది, అప్పుడు ఏమవుతుంది? బిజినెస్ విల్ బి ఇంపాక్టెడ్. సో ఇంకా ఆ క్లయింట్ ఏడబ్ల్యూఎస్కి ఇంకా వస్తాడు మళ్ళీ, వీ డోంట్ రిక్వైర్ అంటాడు అంతే. ఐ డోంట్ వాంట్ ఏడబ్ల్యూఎస్. ఓకే, ఏడబ్ల్యూఎస్ నాకు అవసరం లేదు, నేను లోకల్ సర్వర్ రూమ్ పెట్టుకుంటాను, నా లోకల్లో రన్ చేసుకుంటాను సర్వర్స్ అని చెప్తాడు, రైట్? యా, సో క్లౌడ్ ఎంత పాపులర్ అవుతుంది అంటే, సో బికాస్ ఆఫ్ హై అవైలబిలిటీ అండ్ సెక్యూరిటీ అండ్ ఆన్ డిమాండ్. హై అవైలబిలిటీ, సెక్యూరిటీ, ఆన్ డిమాండ్, ఈ త్రీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో వాట్ ఎవర్ అప్లికేషన్స్ వీ హోస్టెడ్ ఆన్ ది అవైలబిలిటీ జోన్, దోస్ షుడ్ బి అవైలబుల్ 24/7. సో మరి షట్ డౌన్ అయిపోతే ఎలా యాక్సెస్ అవుతాయి? సో ఈ డేటా సెంటర్లో హోస్ట్ చేసిన అప్లికేషన్స్ అన్ని కూడా షట్ డౌన్, డేటా సెంటర్ షట్ డౌన్ అయింది, సో ఇంకా రన్ అవుతాయి, రైట్? సో దట్ ఈస్ వై సో ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక జోన్ నుంచి ఇంకొక జోన్కి రిప్లికేషన్ అనేది ఎనేబుల్ చేస్తారండి. రిప్లికేషన్ అంటే ఏంటంటే డూప్లికేషన్, సింక్రనైజేషన్ అంటాం. ఓకే, సో ఒక జోన్లో ఉన్న డేటా ఇంకో జోన్లోకి రిప్లికేట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ 2 minutesకి ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై డౌన్ అయిపోయింది అనుకోండి, చెన్నై డేటా సెంటర్ డౌన్ అయిపోయింది కంప్లీట్గా. ఇమీడియట్గా ఏమవుతుందంటే, ఇక్కడ ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో, ఏవైతే డేటాబేసెస్ ఉన్నాయో, ఏవైతే సర్వర్స్ ఉన్నాయో, అవన్నీ కూడా హైదరాబాద్ నుంచి యాక్సెస్ అయిపోతాయి ఆటోమేటిక్గా విత్ ఇన్ ఏ మినిట్. ఓకే, సో లేటెన్సీ అనేది ఎక్కడో ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్, ఒక కస్టమర్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఒక వెబ్సైట్ హోస్ట్ చేస్తాం మనం ఇక్కడ, ఫ్లిప్కార్టే హోస్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ హోస్ట్ అయింది చెన్నై డేటా సెంటర్లో. సో మనం ఒక ప్రోడక్ట్ బుక్ చేస్తున్నాం ఫ్లిప్కార్ట్లో, సో యా డేటా సెంటర్ డౌన్ అయిపోయింది, రైట్? సో ఇమీడియట్గా మీకు హైదరాబాద్ నుంచి యాక్సెస్ అయిపోతుంది. సో ఎక్కడ కూడా మీ వెబ్సైట్ డౌన్ అవ్వదు, రైట్? సో విచ్ ఈస్ నథింగ్ బట్ హై అవైలబిలిటీ. సో ఈ హై అవైలబిలిటీ అనేది ఎవ్రీ ప్లాట్ఫామ్ దే ఆర్ ప్రొవైడింగ్. సో ఎందుకంటే వాట్ ఎవర్ అప్లికేషన్స్ వీఆర్ హోస్టింగ్ ఆన్ ది క్లౌడ్, దోస్ షుడ్ బి అవైలబుల్ 24/7. మీకు డేటా సెంటర్ క్రాష్ అయిపోయినా, డేటా సెంటర్ డౌన్ అయిపోయినా, సో అప్లికేషన్ డౌన్ అవ్వకూడదు, అది కాన్సెప్ట్, రైట్? యా, సో దట్ ఈస్ వై AWS is spending more billing for the more budget for the data centers. So currently AWS occupied 33% of the market share అండి. 33% of the market share ని ఆక్యుపై చేస్తుంది AWS అంటే. సో రిమైనింగ్ 67% వేరే క్లౌడ్స్ అన్నీ ఉన్నాయి. సో టాప్ మోస్ట్ క్లౌడ్ ఏంటంటే AWS. సో AWS ఇంత పాపులర్ అయ్యింది, ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ హై అవైలబిలిటీ, సెక్యూరిటీ అండ్ ఆన్ డిమాండ్. సో నెక్స్ట్ సెక్యూరిటీ అంటే ఏంటంటే, వాట్ ఎవర్ అప్లికేషన్స్ వీ హోస్ట్ ఆన్ ది డేటా సెంటర్స్, దోస్ ఆర్ వెరీ హై సెక్యూర్డ్. సో ఇంతవరకు కూడా, సో 2012 నుంచి నేను క్లౌడ్లో ఉన్నాను, క్లౌడ్లో వర్క్ చేస్తున్నాను. సో ఇంతవరకు సింగిల్ సెక్యూరిటీ కన్సర్న్ కూడా లేదండి క్లౌడ్. ఏ కస్టమర్ కూడా నా డేటా లాస్ అయింది, డేటా హ్యాక్ అయింది, అలాంటి కన్సర్న్స్ ఇంతవరకు కూడా లేవు, క్వశ్చన్స్ ఎవరు కూడా రేస్ చేయలేదు. ఓకే, అంటే AWS వాళ్ళు సెక్యూరిటీ కూడా హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, రైట్? సో ఆన్ డిమాండ్ అంటే ఇమీడియట్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు రిసోర్స్ అన్ని కూడా. ఓకే, సో ఈ త్రీ చాలా చాలా ఇంపార్టెంట్. యా, సో వాట్ ఎవర్ అప్లికేషన్స్ we hosted on the Chennai data center, if the data center is down, immediately the applications will be accessible from other data center, which is availability zone, right? సో ఈ అవైలబిలిటీ జోన్స్ బిల్డ్ చేసే ముందు
సో AWS వాళ్ళైనా ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ వాళ్ళైనా ఏం చేస్తారంటే ది చెక్ 100 years ఆఫ్ హిస్టారికల్ డేటా. సో ప్రీవియస్ హిస్టరీ అంతా కూడా చెక్ చేస్తారు. సో మేజర్ ఫ్లాట్స్ వస్తున్నాయా, మేజర్ టెర్రర్ అటాక్స్ జరుగుతున్నాయా, ఎర్త్ క్విక్స్ వస్తున్నాయా ఫ్రీక్వెంట్గా, ఇవన్నీ చెక్ చేస్తుంటారు. సో మనకి ఈ అవైలబిలిటీ జోన్స్ రెడీగా ఉన్నాయి, రన్నింగ్లో ఉన్నాయి ప్రజెంట్. సో ఒక అవైలబిలిటీ జోన్స్ చెన్నైలో కూడా, చెన్నై కాదు వైజాగ్లో దే ప్లాన్డ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఓకే, సో ఉదుత్ వచ్చింది కదా వైజాగ్లో, ఉదుత్ మేజర్ డిజాస్టర్ హ్యాపెండ్ ఇన్ వైజాగ్. దట్ ఈస్ వై దే క్యాన్సల్డ్ ఇన్ వైజాగ్, దే మూవ్ టు కోల్కతా. సో కోల్కతాలో కూడా ఒక అవైలబిలిటీ జోన్ ఉందండి. ఇండియాలో కోల్కతాలో కూడా ఒక అవైలబిలిటీ జోన్ ఉంది, రైట్. సో మనకి హైటెక్ సిటీ ఏరియాలో ఒక డేటా సెంటర్ ఉంది. సో ఎక్కడంటే TCS బ్యాక్ సైడ్ ఉంటుంది. హైటెక్ సిటీ ఏరియాలో TCS బ్యాక్ సైడ్ ఒక అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది, రైట్. యా, సో ఈ జోన్స్ ఏంటంటే 24/7 మన అప్లికేషన్స్ అవైలబుల్ ఉండేలా చేస్తూ ఉంటాయి, రైట్. యా, సో మన రోల్ ఏముంటుందంటే ఈ రీజియన్ జోన్ మనం టచ్ చేసే అవసరం ఉండదు. ఓకే, మనం ఏం కాన్ఫిగర్ చేయం. సో అండర్ దిస్ అవైలబిలిటీ జోన్ వీ క్రియేట్ వన్ నెట్వర్క్, అవర్ ఓన్ నెట్వర్క్. ఇక్కడ అండర్ దిస్ వీ కెన్ క్రియేట్ వన్ నెట్వర్క్ విచ్ ఇస్ వీ కెన్ సే VPC అంటాం మనం. VPC, వాట్ ఈస్ VPC? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. అంటే మన ఓన్ నెట్వర్క్, దట్ ఈస్ అవర్ ఓన్ నెట్వర్క్. సో అండర్ దిస్ అవైలబిలిటీ జోన్ వీ క్రియేట్ వన్ VPC. VPC is a virtual private cloud. That is our own network, custom network. ఇక్కడ VPC క్రియేట్ చేస్తాం. VPC అండర్లో సబ్నెట్స్ క్రియేట్ చేస్తాం. సబ్నెట్స్ అంటే ఏంటండి? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? యా, సో అండర్ దిస్ VPC వీ కెన్ క్రియేట్ సబ్నెట్స్. సబ్నెట్ అంటే ఇట్స్ ఏ స్మాల్ నెట్వర్క్. సో సబ్నెట్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఏ సబ్నెట్స్ అండి? పబ్లిక్ సబ్నెట్ అండ్ ప్రైవేట్ సబ్నెట్. సో అండర్ దిస్ VPC వీ కెన్ క్రియేట్ సబ్నెట్స్. సో ఈ సబ్నెట్స్లో మళ్ళీ మనం సర్వర్స్ క్రియేట్ చేసి, సో ఈ సర్వర్స్ని మనం ప్రాజెక్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటాం. ప్రాజెక్ట్ డెవలపర్స్ వర్క్ చేస్తూ ఉంటాం, రైట్. సో ఈ VPC సబ్నెట్స్ సర్వర్స్ అన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? క్లౌడ్ ఇంజనీర్స్, మనం మెయింటైన్ చేస్తాం, రైట్. సో ఇది VPCలోకి వెళ్ళినప్పుడు చూద్దాం, చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది. ప్రాక్టికల్గా మనం చూస్తాం ఇదంతా కూడా. ఓకే, సో మనం ఇప్పుడు రీజన్స్ గురించి చూసాం, జోన్స్ గురించి చూసాం. ఎడ్జ్ లొకేషన్ అంటే ఏంటి? నెక్స్ట్ ఎడ్జ్ లొకేషన్స్. ఓకే, ఎడ్జ్ లొకేషన్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ జోన్ డౌన్ అయింది అనుకోండి, ఇంకో జోన్ ఉంది, రైట్. సో అదే మనకు కంప్లీట్గా రీజన్ డౌన్ అయిపోయింది అనుకోండి, కంప్లీట్గా రీజన్ క్రాష్ అయిపోయింది. ముంబై రీజన్ క్రాష్ అయితే జోన్స్ కూడా డౌన్ అయిపోతాయి. ఓకే, సో కంప్లీట్గా రీజన్ క్రాష్ అయ్యింది అనుకోండి, సో మనకి ఇక్కడ ముంబై రీజన్కి నియర్ బై డేటా సెంటర్ ఎక్కడ ఉందండి? ఇంకా నియర్ బై డేటా సెంటర్ ఎక్కడ ఉందో తెలుసా మీకు? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? ముంబైకి నియర్ బై అంటే సింగపూర్ నుంచి యాక్సెస్ అయిపోతాం. సింగపూర్ డేటా సెంటర్, సింగపూర్ రీజియన్ అంటాం. ఓకే, సో ముంబైకి దగ్గరలో ఉన్న డేటా సెంటర్ ఏంటంటే సింగపూర్. సో కంప్లీట్గా రీజన్ డౌన్ అయితే మన అప్లికేషన్ ఎక్కడా డౌన్ అవ్వదు, సింగపూర్ నుంచి యాక్సెస్ అవుతుంది. సో ఆ బ్యాకప్ మెకానిజం కూడా AWS వాళ్ళు మెయింటైన్ చేస్తాం, రైట్. సో సింగపూర్కి డేటా అంతా రిప్లికేట్ అవుతూ ఉంటుంది నియర్ బై ఎడ్జ్ లొకేషన్, రైట్. సింగపూర్ నుంచి మన డేటా అంతా కూడా యాక్సెస్ అవుతుంది, రైట్. క్లియర్, రైట్ ఎవ్రీవన్? సో మన AWS కన్సోల్లోకి వెళ్ళామనుకోండి ఒకసారి. ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ. జస్ట్ గో టు AWS కన్సోల్. AWSలోకి వెళ్తే మనకి రీజన్స్ అని కనపడితే జోన్స్ కనపడవండి. జోన్స్ మీకు VPCకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఇవన్నీ కూడా రీజియన్స్ అంటాం, డేటా సెంటర్స్ అక్రాస్ ది గ్లోబ్. ఇవన్నీ కూడా US డేటా సెంటర్స్. ఇవన్నీ కూడా ఏషియా పసిఫిక్ అంటాం మనం. ముంబై, ఓస్కా, సోల్, సింగపూర్, సిడ్నీ, టోక్యో, రైట్. కెనడా సెంట్రల్, యూరోప్ డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఎవ్రీ రీజియన్లో మళ్ళీ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, రైట్. సో అవైలబిలిటీ జోన్ డౌన్ అయితే అదర్ అవైలబిలిటీ జోన్ టేక్ కేర్ ఆఫ్ ది రిసోర్సెస్. సో రీజన్ డౌన్ అయితే అదర్ రీజన్స్ ఉన్నాయి, ఎడ్జ్ లొకేషన్స్. మనకి ఎడ్జ్ లొకేషన్ నుంచి మనం యాక్సెస్ అయిపోతాం డేటాని. క్లియర్, రైట్ ఎవ్రీవన్? రీజన్స్, జోన్స్, ఎడ్జ్ లొకేషన్స్ అంటే క్లియర్ కదా? ఎనీ క్వశ్చన్స్? ఎంతవరకు అయినా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లాస్ రూమ్ గైస్ అండ్ ఆన్లైన్ గైస్. ముంబై టు సింగపూర్ టు ముంబై, వాట్
ఇస్ దిస్? ఇన్ కేస్ ఏదైనా డిజాస్టర్ రికవరీ అయితే అప్పుడు అది ఆటోమేటిక్గా అయిపోతుందా? ఆటోమేటికల్ ఇంటర్వెన్షన్ ఉండదండి. ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు. మీకు జోన్ డౌన్ అయితే ఇమ్మీడియట్గా అప్ అయిపోతుంది. సో రీజన్ డౌన్ అయితే ఒక 5 minutes లేటెన్సీ ఉంటుంది. 5 minutes, 5 to 10 minutes. సో ఎందుకంటే అది ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మాన్యువల్గా ఎనేబుల్ చేస్తారు. ఎందుకంటే రీజన్ డౌన్ అవ్వడం అనేది ఉండదండి. కంప్లీట్గా రీజన్ డౌన్ అయితే జరగదు. సో జోన్ డౌన్ అవ్వడం జరుగుతూ ఉంటాయి, రైట్? సో ఒకసారి మనకి యూఎస్లో ఒక జోన్ డౌన్ అయింది, నార్త్ వర్జీనియా డౌన్ అయింది. సో ఫ్యూ మంత్స్ బ్యాక్ నార్త్ వర్జీనియా డౌన్ అయింది. నార్త్ వర్జీనియా ఉంది కదా, కంప్లీట్గా డౌన్ అయిపోతే సో ఇవన్నీ కూడా నార్త్ కాలిఫోర్నియా నుంచి యాక్సెస్ అయిపోయినాయి అప్లికేషన్స్ అన్ని. అది ఒక జస్ట్ 5 minutes. సో వాళ్ళకి అలర్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలర్ట్స్ అంటే టికెట్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇమీడియట్గా ఏం చేస్తారంటే దే విల్ ఎనేబుల్, జస్ట్ దే ఎనేబుల్ ద ఆన్ సర్వీస్. సో ఇమీడియట్గా అప్ అయిపోతుంది. సో ఇప్పుడు రీసెంట్గా ఆటోమేటెడ్ చేస్తారు అంతా. అయితే మాన్యువల్గా ఎనేబుల్ చేస్తూ ఉండదు, ఇంకా ఆటోమేటెడ్గా అప్ అయిపోతుంది, రైట్? సో ఇవన్నీ కూడా రీజన్స్, జోన్స్, విపిసి, సబ్నెట్స్ ఇవన్నీ కూడా మనకి నెట్వర్కింగ్ పార్ట్లోకి వెళ్ళినప్పుడు క్లారిటీగా మళ్ళీ డిస్కస్ చేస్తాం. ప్రాక్టికల్గా కూడా చూస్తాం. ప్రాక్టికల్గా సో మన జోన్స్, రీజన్స్ క్రియేట్ చేయమండి, కానీ ఈ జోన్స్ లోపల విపిసి క్రియేట్ చేస్తాం. విపిసి క్రియేట్ చేసి సో ఆ విపిసి ఎలా యాక్సెస్ చేస్తాం అనేది, విపిసిలో రిసోర్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇవన్నీ కూడా చూస్తాం మనం. ఓకే, సో ఇదంతా కూడా ప్రాక్టికల్గా విపిసి ఉంటుంది. దిస్ ఈజ్ కంప్లీట్లీ నెట్వర్కింగ్ పార్ట్. ఓకే, సో క్లియర్, రైట్? ఎవ్రీవన్, ఆన్లైన్ గైస్. ఎడ్జ్ లొకేషన్ అంటే సింపుల్గా సో నియర్ బై లొకేషన్ అండి. నియర్ బై లొకేషన్ ఇది మళ్ళీ ప్రాక్టికల్గా చూస్తాంలేండి, డోంట్ వరీ. ఓకే, సో మళ్ళీ మనం వర్క్ చేద్దాం దీంట్లో. నియర్ బై లొకేషన్ అండి, కంప్లీట్గా రీజన్ డౌన్ అయిపోతే నియర్ బై లొకేషన్ నుంచి మన డేటా అంతా యాక్సెస్ అవుతూ ఉంటుంది, అప్లికేషన్స్ అన్నీ యాక్సెస్ అవుతాయి. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్, సో ఇవన్నీ కూడా జోన్స్, అవైలబిలిటీ జోన్స్. సో డేటా అంతా కూడా రిప్లికేట్ అవుతూ ఉంటుందండి. ఎవ్రీ 2 minutes ఒకసారి డేటా రిప్లికేట్ ఇలా సింక్రనైజ్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది డేటా అంతా కూడా, రైట్? సో ఇక్కడ ఈ జోన్లో ఉన్న డేటా ఇక్కడ ఉంటుంది, ఈ జోన్లో ఉన్న డేటా ఇక్కడ ఉంటుంది, ఈ జోన్లో డేటా ఇక్కడ ఉంటుంది, రైట్? సో దీనికోసం వెరీ హై బడ్జెట్స్ స్పెండ్ చేస్తున్నారు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు. ఎందుకంటే 3 డేటా సెంటర్లు డూప్లికేట్ చేయాలంటే చాలా రిసోర్స్ అవసరం ఉంటాయి. సో కస్టమర్కి అంత అవైలబిలిటీ ఇస్తేనే సో దే విల్ ఆప్ ద క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, నెక్స్ట్ వన్, హీస్ ద పర్సన్ హూ ఇన్వెంటెడ్ AWS. సో ఈజ్ ద ఫౌండర్ అండి, AWS ఫౌండర్ జెఫ్ బెజోస్. సో 2002లో AWS స్టార్ట్ అయింది. సో ఇనిషియల్గా వాళ్ళు ఏం చేస్తారంటే AWS వాళ్ళు దే ప్రిపేర్ ద క్లౌడ్ ప్లాట్ఫామ్ ఫర్ దేర్ రిసోర్సెస్. వాళ్ళ కోసం ఓన్గా డెవలప్ చేశారు AWS క్లౌడ్ని. సో స్లోలీ ఏంటంటే మార్కెట్లోకి ఎంటర్ అయ్యి సో అదర్ కంపెనీస్కి సర్వీస్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో స్లోగా సర్వీస్ ప్రొవైడ్ చేసి సో 2011, 2012 నుంచి వెరీ వైడ్లీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా AWS యూస్ చేయడం స్టార్ట్ చేశారు, రైట్? సో ఇప్పుడు AWS ఇస్ ద లీడర్ అండి. సో మీరు వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ అని గూగుల్ చేస్తే ఈజ్ నేమ్ ఇన్ సెకండ్ ప్లేస్. ఓకే, సో ఈజ్ మిస్టర్ జెఫ్ బెజోస్ హూ ఇన్వెంటెడ్ AWS ప్లాట్ఫామ్. ఓకే, సో ఇక్కడ మనకి టాప్ మోస్ట్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరంటే సో AWS ఇస్ ఇన్ టాప్ మోస్ట్ పొజిషన్, Azure ఇస్ ఇన్ సెకండ్ పొజిషన్ అండ్ గూగుల్ క్లౌడ్ ఇస్ ఇన్ థర్డ్ పొజిషన్. సో మీరు AWS పర్ఫెక్ట్గా ఉంటే Azure, గూగుల్ క్లౌడ్ కూడా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే సో AWS నుంచి వచ్చినవే ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్. ఓకే, సో AWS ఇస్ ద బ్లూ ప్రింట్ ఫర్ అదర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. ఓకే, సో ఫస్ట్ AWS స్టార్ట్ అయింది. సో AWS ని చూసి ఇక్కడ అన్ని కూడా రిసోర్స్ గ్రూప్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తారు వీళ్ళంతా, రైట్? సో మీరు AWSకి, Azureకి, గూగుల్ క్లౌడ్కి ఫంక్షనాలిటీ వైజ్ ఏమి డిఫరెన్స్ ఉండదండి. సో టర్మినాలజీ వైజ్ లిటిల్ డిఫరెంట్ టర్మినాలజీ. ఓకే, నెక్స్ట్ వన్, ఎవ్రీ క్వార్టర్లీ ఒక రివ్యూ జరుగుతూ ఉంటుంది, ఏ ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది. ఓకే, సో లాస్ట్ క్వార్టర్లో AWS ఇక్కడ ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది, Azure సెకండ్ ప్లేస్లో ఉంది, గూగుల్ క్లౌడ్ థర్డ్ ప్లేస్. సో గూగుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు దే ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ ఆన్ గూగుల్ క్లౌడ్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసి సెకండ్ ప్లేస్కి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు, రైట్? సో ఇంకా మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, నియర్లీ 25 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఈ 3 కాకుండా. సో అవన్నీ కూడా స్మాల్ ప్లేయర్స్. ఓకే, ఇంకా వాళ్ళు బిగినింగ్లో ఉన్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా క్లౌడ్ ప్రొవైడర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్స్, వెండర్స్, డిఫరెంట్ వెండర్స్.
ఫైన్. నెక్స్ట్ వన్, ఇవి టాప్ మోస్ట్ క్లౌడ్స్ అండి. యా, సో క్లౌడ్ మార్కెట్ షేర్. ఓకే, సో AWS ఫస్ట్ ప్లేస్ లో ఉంది, 33% ఆఫ్ ది మార్కెట్ షేర్ ఆక్యుపై చేస్తుంది. ఓకే, అజూర్ సెకండ్ ప్లేస్ లో ఉంది, గూగుల్ క్లౌడ్ థర్డ్ ప్లేస్ లో. యా, పర్సెంటేజ్ వైజ్ ఇక్కడ చూడండి, 18% అజూర్ ఉంది, 9% గూగుల్ క్లౌడ్, 6% అలీబాబా క్లౌడ్, అండ్ IBM క్లౌడ్ 5%, సేల్స్ ఫోర్స్ 3%, టెక్నెట్ 2%, అరకిల్ క్లౌడ్ 2%. సో ఇలా పర్సంటేజెస్ ఉన్నాయి. ఫైన్. సో ఇది క్లౌడ్ మార్కెట్ గ్రోత్ అండి. కమింగ్ 15 to 20 years మార్కెట్ అయితే ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ప్రాజెక్ట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, కస్టమర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు, రైట్? సో జాబ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి క్లౌడ్కి, డెవాప్స్కి, రైట్? యా, సో మార్కెట్ గ్రోత్ అనేది కమింగ్ 15 to 20 years ఇలానే ఉంటుంది. సో జాబ్స్ కూడా, సో కమింగ్ 5 yearsలో ఇంకా చాలా ఎక్కువ జాబ్స్ ఉంటాయి. ఓకే, ఫైన్. సో ఇవన్నీ కూడా దిస్ ఇస్ యా, ఇదంతా కూడా ఇంట్రడక్షన్ అండి. ఐ గివ్ యూ టైమ్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ నౌ. సో తర్వాత నెక్స్ట్ మనం మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. ఇప్పుడు తర్వాత AWS అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో రేపటి నుంచి మనం AWS కన్సోల్ ఓవర్వ్యూ ఇవన్నీ కూడా ఉంటాయి. సో తర్వాత ప్రాక్టికల్ సెషన్స్ కూడా మనకు ఉంటాయి. ఓకే, యా, ఇదంతా కవర్ అవ్వద్దండి. ఎడ్యుకేషన్స్ గురించి మళ్ళీ ఒకసారి డీప్గా ఉంటుంది. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ అండి. దిస్ ఈజ్ ఓన్లీ ఇంట్రడక్షన్. ఓకే, సో మళ్ళీ మనం ప్రాక్టికల్గా చూస్తాం. సో ఐ గివ్ యూ యాక్సెస్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ నౌ, ఆన్లైన్ గైస్. సో క్లాస్ రూమ్ గైస్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే జస్ట్ యూ కెన్ ఓపెన్ అప్. క్లౌడ్లో ఏదైనా క్వశ్చన్స్ ఉంటాయి, సో మన టాపిక్లోనే. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? యా, గౌతమ్ గో హెడ్. సో మీరు హ్యాండ్ రైజ్ చేయండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వన్ బై వన్ కెన్ ఆస్క్. సార్, ఎడ్జ్ లొకేషన్ ఇప్పుడు అట్ ఏ టైం వేరే వేరే రీజన్ నుంచి తీసుకోరా సార్? ఒక రీజన్ నుంచి ఎనేబుల్ అవుతుంది రైటా? ఒక రీజన్ కంప్లీట్ డౌన్ అయినప్పుడు. సో అదంతా బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగర్ చేసి పెడతారండి. ఎడ్జ్ లొకేషన్స్ అని కూడా బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగర్ అయి ఉంటుంది. అది ఎండ్ యూజర్కి ఎవరికి తెలియదు ఎక్కడి నుంచి యాక్సెస్ అవుతుంది అన్నది, రైట్? కానీ నియర్ బై లొకేషన్ ఉంటుంది, నియర్ బై లొకేషన్ నుంచి యాక్సెస్ అయిపోతుంది. ఓకే, యా, గో హెడ్ అండి. రాజా ఆస్కింగ్ సమ్ క్వశ్చన్. Yeah, hi sir. Sir, AWS required coding. కోడింగ్ ఉండదండి, జీరో కోడింగ్. AWS లో కోడింగ్ అనే క్వశ్చన్ లేదు, డెవాప్స్ లో కూడా కోడింగ్ ఉండదు. సో AWS లో మన రోల్ ఏముంటుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో సమ్ టైమ్స్ వి యూజ్ స్క్రిప్ట్స్ అండి, కొన్ని స్క్రిప్ట్స్ వాడుతూ ఉంటాం, షెల్ స్క్రిప్ట్స్, రైట్? ఇవి యూజ్ చేస్తాం. షెల్ స్క్రిప్ట్ కూడా కవర్ అవుతుంది మనకి కోర్సులో. లైనక్స్ కమాండ్స్ కొన్ని కావాలి, అవి కూడా కవర్ అవుతాయి మనకి. లైనక్స్ కూడా 3 to 4 సెషన్స్ ఉంటుంది లైనక్స్, అది చాలా డీప్గా ఉంటుంది, సరిపోతుంది క్లౌడ్ ఇంజనీర్కి, డెవాప్స్ ఇంజనీర్కి. ఓకే, సో కోడింగ్ అనేది Okay, ఉండదు. thank you, sir. Okay, thank you, sir. యా, గో హెడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. Shiva here. యా, శివ, గో హెడ్. Sir, we have different regions. Like when we have application. మీ వాయిస్ కొంచెం Can you hear me, sir? యా, Can you నౌ hear ఇట్ me ఇస్ now, ఫైన్. sir? యా, గో Okay. హెడ్ ప్లీజ్. When we have the region, like replica ఉన్నప్పుడు, does it have the same size, like same size of space, or does it compress? సేమ్ So, సైజ్ ఉంటుందండి. యా, మీకు Same ఫర్ size. ఎగ్జాంపుల్ మీరు ఒక రీజియన్లో ఒక సర్వర్ ఉందనుకోండి, ఆ రీజియన్ డౌన్ అయిందనుకోండి, సేమ్ కాన్ఫిగరేషన్ సేమ్ స్పేస్తో వచ్చేస్తుంది. అక్కడ మళ్ళీ కస్టమైజ్ అవ్వదు ఇంకా. ఓకే, సేమ్ సెట్ ఆఫ్ రిసోర్స్ అనేవి ఉంటాయి మనకి. Okay. ఫైన్. Yeah. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఫైన్. గుడ్ ఈవినింగ్ సార్. యా, గో హెడ్ అండి, అడగండి క్వశ్చన్. సార్, ఇది AWS రీజియన్ అనేది డేటాబేస్ కదా సార్? డేటా సెంటర్ అండి, డేటాబేస్. అదే డేటా సెంటర్. అది ఫిజికలా లేదంటే ఎలా ఉంటుంది సార్? అంటే మనం చూడడానికి ఉంటుందా లేదంటే? డేటా సెంటర్ అంటే ఏంటంటే ఫిజికల్ సర్వర్ రూమ్, ఫిజికల్ సర్వర్ రూమ్. సో మనం ఒకప్పుడు ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్ మన లోకల్ సర్వర్, లోకల్ ఆఫీస్లో మెయింటైన్ చేసేవాడు. ఇప్పటికీ డేటా సెంటర్స్ ఉన్నాయి, కానీ సర్వర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో మా ప్రాజెక్ట్లో ఒక 6-7 years బ్యాక్
నియర్లీ 2000 సర్వర్స్ ఉండేవి లోకల్ డేటా సెంటర్లో. ఇప్పుడు 30 సర్వర్స్ ఉన్నాయి, ఎందుకంటే అప్లికేషన్స్ అన్ని కూడా క్లౌడ్కి మైగ్రేట్ చేస్తాం, రైట్? సో డేటా సెంటర్ అంటే ఫిజికల్ సర్వర్ రూమ్. సో మన దగ్గర యూస్ చేసే డేటా సెంటర్ని ఇప్పుడు క్లౌడ్ నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాం, క్లౌడ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే ఓకే సార్. ఒక 10 years బ్యాక్ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, ఏం చేసేవాళ్ళం? సో ఒక కుక్ని పిలిచి సో అన్ని సప్లై చేసి కుకింగ్ చేయించేవాళ్ళం, రైట్? సో ఒక ఇద్దరిని డెలిగేట్ చేసి వాళ్ళని కట్ చేసిస్తే కుకింగ్ అంతా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? క్యాటరింగ్ 90%, 95% క్యాటరింగే వాడుతున్నారు అంతా. ఓకే, సో వెన్ ఎవర్ వీ వాంట్ వీ కెన్ ఆర్డర్, రైట్? ది డెలివర్, ఫైన్. యా, సో సేమ్ కాన్సెప్ట్ అండి, క్లౌడ్ కూడా సేమ్ కాన్సెప్ట్, ఫైన్. యా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, గోపి యూ గాట్, యా గోపి శ్రీకాంత్, యూ కెన్ ఓపెన్ ఇట్ నౌ. గోపి ఆర్ శ్రీకాంత్. సార్ సర్వీస్ మోడల్ గురించి చెప్పగలుగుతారు? ఏంటండి సర్వీస్ మోడల్స్? అవును సార్. సర్వీస్ మోడల్స్ అంటే ఏంటంటే, సో 3 సర్వీస్ మోడల్స్ ఉన్నాయి: ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ సేయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఐఏఎస్ అంటే ఏంటంటే, వీ క్రియేట్ ఏ సర్వర్, ఆన్ టాప్ ఆఫ్ దట్ వీ డిప్లాయ్ ఆల్ ది ప్యాకేజెస్. అంటే క్యూబర్నెటిస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, జెనిక్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఒక సర్వర్ క్రియేట్ చేసి సర్వర్ పైన అన్ని కూడా మనమే క్రియేట్ చేసేదాన్ని ఐఏఎస్ అంటాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటాం. సో ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే ఏంటంటే, ఆ ప్లాట్ఫామ్ ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉంటుంది క్లౌడ్లో, అది ఎనేబుల్ చేసి యూస్ చేసుకుంటాం, అది డెవలపర్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అంటే ఏంటంటే, సో దట్ ఈస్ మెయిన్లీ ఫర్ రీయూజబిలిటీ, లైక్ వెబ్సైట్, గూగుల్, లైక్ అమెజాన్ షాపింగ్ సైట్, ఫ్లిప్కార్ట్, గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్, ఇవన్నీ కూడా సాస్లోకి వస్తాయి. థర్డ్ వన్, అది మళ్ళీ ఒకసారి మన క్లారిటీగా ఉంటుంది. సో ఒకసారి మనం ప్రాక్టికల్గా కూడా చూస్తాం. ఓకే, సో ప్రాక్టికల్గా క్రియేట్ చేసి చూస్తాం. యా, శ్రీకాంత్ గో హెడ్ ప్లీజ్. ఒక డేటా సెంటర్ నుంచి ఇంకో డేటా సెంటర్కి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంటుంది కదా, అది ఎన్ని గంటలకు ట్రాన్స్ఫర్ అవుతుంది? ఐ మీన్ ఇమీడియట్లీ ఆర్ ఒక 15 minutes 10 minutes? ఇమీడియట్ అంటే ట్రాన్స్ఫర్ అనేది సో ఎవ్రీ మూమెంట్ జరుగుతూనే ఉంటుందండి. ఎప్పుడైతే డౌన్ అయిందో సెకండ్ రీజన్ అప్ అవుతుంటుంది, సెకండ్ రీజన్ నుంచి యాక్సెస్ అవుతుంటుంది డేటా. సో ఓకే, టైం అనేది ఏముండదు సార్? డిలే ఉండదండి, డిలే ఏముండదు. ఓకే, ఇమ్మీడియట్గా యాక్సెస్ అయిపోతుంది. సో మనం అది చెక్ చేయొచ్చు సమ్ టైమ్స్. సో మేము నార్త్ వర్జీనియా డౌన్ అయినప్పుడు అది ఎండ్ యూజర్ తెలియదండి, ఎక్కడి నుంచి యాక్సెస్ అవుతుంది అన్నది ఎండ్ యూజర్ కస్టమర్ తెలియదు. సో నార్త్ వర్జీనియా డౌన్ అయినప్పుడు సో ఆ సర్వర్ మేము యాక్సెస్ చేసినప్పుడు సర్వర్లో కనిపిస్తూ ఉండేది నార్త్ కాలిఫోర్నియా అని, అంటే అక్కడి నుంచి డేటా వస్తుంది, రైట్? అలా మనం చూడొచ్చు యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్. కానీ ఎండ్ యూజర్ ఎవరైతే ఆ వెబ్సైట్ యాక్సెస్ చేస్తారో వాళ్ళకి తెలియదు, ఎక్కడి నుంచి వర్క్ అవుతుందో తెలియదు, రైట్? హలో సార్. యా, గో హెడ్ వికాస్. సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ కానీ, AWS కంపెనీ కానీ, IBM కంపెనీ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు AWS కంపెనీ ఈ ఫస్ట్ లో ఉండడానికి కారణం అంటే ఈ మన డేటా సెంటర్స్ అయినా సార్? రైట్. సో AWS ఎందుకు ఫస్ట్ ప్లేస్లో ఉందంటే క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్. సో వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ అన్ని చాలా హై క్వాలిటీ ఉంటాయి. సో బిట్ కాస్ట్లియర్ ఆల్సో, కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. క్వాలిటీ ఉంటే డెఫినెట్గా కాస్ట్ కూడా ఉంటుంది, రైట్? సో మనకి ఇక్కడ హైదరాబాద్లో చాలా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. సో హెరిటేజ్ ఉంటుంది, బిట్ కాస్ట్లియర్ ఉంటుంది, రైట్? అండ్ రత్నదీప్ ఉంది, అండ్ మోర్ సూపర్ మార్కెట్ ఉంది, డిమార్ట్ ఉంది, రైట్? సో కాస్టింగ్, క్వాలిటీ, రైట్? అన్ని ఒక కాస్టింగ్ ఉండవు. సో స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. యా, ఓకే, ద డిఫరెంట్ బిజినెస్ మోడల్ అంటారంట. ఎస్, అన్నీ ఒకటే. సో మనం అక్కడ తెచ్చుకున్నా ఒకటే ఉంటుంది. కానీ ఒకటే అంటే ఏంటి, క్వాలిటీ తెలుస్తుంది సంథింగ్, బట్ ప్రొడక్ట్ అయితే ఒకటే ఉంటుంది, క్వాలిటీ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, కాస్టింగ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం జీన్స్ ప్యాంట్స్ బై చేస్తుంటాం, జీన్స్. సో బ్రాండెడ్ కదా, నార్మల్ ఉంటుంది. ఎస్,
ఓకే. Yeah. Fine. So clear, right, everyone? Yeah, me question. క్యూబర్నెటీస్ డాకర్ ఏవైతే సబ్ కాంపోనెంట్స్ నేను సబ్నెట్ లో చేస్తాం. Right. సో క్యూబర్నెటీస్ డాకర్ అప్లికేషన్స్ ఎక్కడ హోస్ట్ చేస్తామంటారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ రీజన్స్ అవైలబిలిటీ జోన్స్ మనం టచ్ చేసే అవసరం ఉండదు. రియల్ టైంలో మనం ఏం చేస్తామంటే ఈ డేటా సెంటర్లో ఒక VPC క్రియేట్ చేసుకుంటాం. ఒక VPC అంటే ఏంటి? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, మన ఓన్ నెట్వర్క్, మన ఓన్ స్పేస్. సో ఈ డేటా సెంటర్లో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి, చాలా కంపెనీస్ ఉంటాయి. సో మన కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక కంపెనీ ఎక్స్ కంపెనీ అనుకోండి, ఆ కంపెనీకి ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తాం మనం. సో ఎందుకు మనం ఓన్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి? టు కంట్రోల్ ద ట్రాఫిక్. సో అదే మీరు డిఫాల్ట్ నెట్వర్క్లో పెట్టారనుకోండి తీసుకెళ్ళి, సో ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేం, సెక్యూరిటీ కన్సర్న్స్ వచ్చేస్తాయి. దట్ ఈస్ వై సో వెన్ వీ క్రియేట్ అవర్ ఓన్ నెట్వర్క్, మన నెట్వర్క్ రేంజ్ IP రేంజ్ ఉంటుంది. IP రేంజ్లోకి వేరే వాళ్ళు రావడానికి ఛాన్స్ ఉండదు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ ఉందండి, ఇది అపార్ట్మెంట్ అనుకోండి. ఓకే, ఈ అపార్ట్మెంట్లో 20 ఫ్లోర్స్, 5 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈచ్ ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, సో ఆ ఫ్లాట్స్కి వాల్స్ లేవు, అసలు వాల్సే లేవు, రైట్? సెక్యూరిటీ ఉంటుందా? సో వాల్స్ అన్ని ఎందుకు చేస్తాం? ఐసోలేట్ ఎందుకు చేస్తాం? సెక్యూరిటీ, రైట్? సో మన నెట్వర్క్ని మనం సెక్యూర్ చేయలేదనుకోండి, హ్యాకర్స్ కెన్ ఎంటర్, లేదంటే అదర్ ప్రాజెక్ట్ వాళ్ళు మన ప్రాజెక్ట్ సర్వర్స్ని యాక్సెస్ చేస్తారు, రైట్? సో మన డేటా లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ వై యూ కెన్ సెగ్రిగేట్. సో అంటే లాజికల్లీ డివైడ్ ఇంటూ గ్రూప్, లాజికల్గా డివైడ్ చేస్తాం, ఫిజికల్గా కాదండి, లాజికల్గా, బై యూజింగ్ VPC. ఓకే, క్లియర్, రైట్? యా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకసారి AWS అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో రేపటి నుంచి AWS కన్సోల్ ఓవర్వ్యూ ఉంటుంది. యా, సో కన్సోల్ ఓవర్వ్యూ తర్వాత ప్రాక్టికల్ సెషన్స్ కూడా చూద్దాం. ఓకే, యా. సో AWS అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఫస్ట్ చూద్దాం. ఓకే, సో హౌ టు క్రియేట్ AWS అకౌంట్. జస్ట్ వాంట్ టు సైన్ అవుట్ హియర్. ఓకే, మీరు ఒక AWS అకౌంట్ క్రియేట్ చేయాలనుకోండి, సో జస్ట్ type here aws.amazon.com is the URL. aws.amazon.com is the URL, right? So ఇలా మీరు URL ఇస్తే it is asking you to sign in. Click on sign in to the console. Yeah, ఇక్కడ మనకు ఒక ట్యాబ్ ఉంది, create a new AWS account. Click on this. Yeah, సో ఇక్కడ మీ యూజర్ నేమ్ ఇవ్వండి, యూజర్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఒక జీమెయిల్ కావాలండి, ఫ్రెష్గా క్రియేట్ చేసుకున్న ఒక జీమెయిల్. ఓకే, జీమెయిల్ ID ఇవ్వండి. ఇక్కడ మీ అకౌంట్ నేమ్ అంటే యువర్ నేమ్, మీరు ఏదైతే ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఓకే, సో ఇచ్చిన తర్వాత వెరిఫై ఈమెయిల్ అడ్రస్ క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో వెరిఫికేషన్ కోడ్ ఒకటి వస్తుందండి. ఓకే, సో ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. సో ఐ షో యూ సంథింగ్ హియర్. ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో మీరు అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ aws.amazon.com అని ఇచ్చిన తర్వాత, సో ఇక్కడ మీరు సెలెక్ట్ క్రియేట్ అకౌంట్, AWS అకౌంట్, తర్వాత ఈమెయిల్ అడ్రస్ అండ్ యూజర్ నేమ్, మీ అకౌంట్ నేమ్ ఇస్తారు. సో నెక్స్ట్ ఏం చేస్తాం, సో మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ మీ ఈమెయిల్కి వస్తుందండి, ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత, ఇలా ఎంటర్ చేసిన తర్వాత సో క్లిక్ ఆన్ వెరిఫై ఇస్తే సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని వస్తుంది. ఇలా వెరిఫైడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో రూట్ యూజర్ పాస్వర్డ్, కన్ఫర్మ్ రూట్ యూజర్ పాస్వర్డ్ 2 times ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత, ఇలా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్, మీ కంట్రీ, అడ్రస్, సిటీ, ఇవన్నీ అడుగుతుందండి. 1 by 1 వీ నీడ్ టు ఎంటర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇక్కడ లాస్ట్ పిన్ కోడ్ అండ్ స్టేట్ కూడా ఇచ్చిన తర్వాత ఐ రీడ్ అండ్ అగ్రీ టు ద టర్మ్స్ ఆఫ్ అని ఇలా ఇచ్చి చెక్ బాక్స్ చెక్ చేయాలి. ఇక్కడ చెక్ చేసి కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఎంటర్ చేయాలండి. ఓకే, సో లాస్ట్లో మీకు ఏంటంటే ఒక
అకౌంట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. ఓకే, సో మీ కార్డ్ నెంబర్ అండ్ ఎక్స్పైరేషన్ డేట్ అండ్ కార్డ్ హోల్డర్ నేమ్ అండ్ సివివి, మీ కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటుంది 3 డిజిట్స్ నెంబర్, అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బిల్లింగ్ అడ్రస్ యూజ్ మై కరెంట్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ అడుగుతుందండి. పాన్ కార్డ్ నో అని ఇవ్వండి, ఎస్ ఇవ్వకండి. ఓకే, సో క్లిక్ ఆన్ వెరిఫై ఇస్తే ఏమవుతుందంటే సో మీ కార్డ్ నుంచి ఒక ఓటీపీ మీకు ఒక ఓటీపీ వస్తుంది, రైట్? సో ఆ ఓటీపీ మీ మొబైల్ నుంచి ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అంటే మీ బ్యాంక్ నుంచి వస్తుంది ఓటీపీ. ఎంటర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే సో ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ ఆర్ వాయిస్ కాల్ అని అడుగుతుంది. టెక్స్ట్ మెసేజ్ అన్నారు అనుకోండి, మీకు ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఆ టెక్స్ట్ మెసేజ్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీది క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సో టెక్స్ట్ మెసేజ్ అయితే వెరిఫికేషన్ ఐడెంటిటీ వస్తుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఓకే, ఎంటర్ చేస్తే మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, క్రియేట్ అయిన తర్వాత సో మీ రోల్ ఏంటి అని అడుగుతుంది అక్కడ. అది నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టలేదు. ఐటీ అడ్మినిస్ట్రేటర్ అని పెట్టండి, లేదంటే క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ అని పెట్టండి. సో సబ్మిట్ చేస్తే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో మీరు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ అకౌంట్ నుంచి ₹2 కట్ అవుతాయి, రైట్? సో ఆ ₹2 కూడా 1 వీక్ తర్వాత రివర్ట్ అయిపోతాయి మీ అకౌంట్కి, రైట్? సో ఇది ఎందుకంటే అథెంటికేషన్ కోసం, మీకు ఇది వ్యాలిడేషన్ సో అథెంటికేషన్ కోసమే, కానీ మీ అకౌంట్ నుంచి మీకు తెలియకుండా ₹1 కూడా కట్ అవుదండి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి. లైక్ బ్యాంక్ అకౌంట్ కాదు, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, రైట్? సో అన్ని డెబిట్ కార్డ్స్ యాక్సెప్ట్ చేయదు. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అవి కూడా మాస్టర్ కార్డ్ అయితేనే మాస్టర్ కార్డ్, వీసా కార్డ్. రూపే కార్డ్ యాక్సెప్ట్ చేయదు. ఓకే, ఎస్బీఐ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, ఎస్బీఐ రూపే కార్డ్ యాక్సెప్ట్ చేయదు. సో ఐదర్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. ఓకే, సో ఈ అకౌంట్ మనకి 1 year వర్క్ చేస్తుందండి. 1 year వ్యాలిడిటీ, 1 year వరకు యూస్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో అయితే మనకి ఏడబ్ల్యూఎస్లో ఏవైతే ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయో అవి మాత్రమే యూస్ చేయాలి. ఓకే, సో ఫ్రీ సర్వీసెస్ ఏమున్నాయని నేను చూపిస్తాను నేను ప్రాక్టికల్గా. అవి మాత్రమే యూస్ చేయాలి. సో అవి కాకుండా పెయిడ్ సర్వీస్ యూస్ చేస్తే ఏమవుతుంది? బిల్ జనరేట్ అవుతుంది, బిల్ వస్తుంది మనకి. బిల్ వచ్చినప్పుడు ఈమెయిల్స్ వస్తాయి మనకి. సో ప్లీజ్ క్లియర్ ద బిల్ అని ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. సో 1 month వస్తుంది ఈమెయిల్, మీరు ఇగ్నోర్ చేశారు. 2nd month వస్తుంది, ఇగ్నోర్ చేశారు. 3rd month వస్తుంది. 3rd month కూడా వచ్చింది అనుకోండి, ఏమవుద్ది? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? రైట్. సో మన అకౌంట్ నుంచి ₹1 కూడా కట్ అవుతుందండి. సింపుల్గా ఏం చేస్తారంటే మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని బ్లాక్ చేస్తారు. మనకు తెలియకుండా ₹1 కూడా కట్ అవుతుంది, రైట్? సో అది జరగకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? ప్రాపర్గా యూస్ చేసుకోవాలి, పెయిడ్ సర్వీస్ వాడకూడదు, రైట్? సో అకౌంట్ బ్లాక్ అయిపోయినా మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, కానీ టు అవాయిడ్ దట్ డిస్ట్రాక్షన్స్ మనం ఏంటంటే ప్రాపర్గా యూస్ చేసుకోవాలి. ఓకే, సో మళ్ళీ వేరే ఈమెయిల్ తోటి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, కానీ మనకు డిస్టర్బెన్స్ మళ్ళీ మన సర్వర్స్ అన్నీ ఉంటాయి అక్కడ, మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఆల్రెడీ. సో ఆ ప్రాక్టీస్ సర్వర్స్ అన్నీ గాన్, మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. అది పెద్ద పని కాదు, కానీ అదంతా జరగకుండా ఉండాలంటే ప్రాపర్గా యూస్ చేసుకోవాలి. ఓకే, సో అది ఎలా యూస్ చేసుకోవాలి, ప్రీ సర్వీసెస్ ఏమున్నాయి, సో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ల్యాప్టాప్లో సాఫ్ట్వేర్స్ ఏమి ఇన్స్టాల్ చేసే అవసరం ఉండదండి. ఓకే, మనం క్లౌడ్ కనెక్ట్ అవుతాం, క్లౌడ్లోనే ప్రాక్టీస్ చేస్తాం, రైట్? సో రిసోర్స్ అన్ని కూడా క్లౌడ్లో క్రియేట్ చేస్తాం, క్లౌడ్లోనే ప్రాక్టీస్ చేస్తాం. మీకు ల్యాప్టాప్ ఉండి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే చాలు. సో 8 GB ర్యామ్ ఉండేలా చూసుకోండి ల్యాప్టాప్లో. 8 GB ర్యామ్ ఉంటే మీరు టూల్స్లో వర్క్ చేస్తున్నప్పుడు స్లో అవుతాం. క్యూబర్నెటిస్లో వర్క్ చేస్తాం, జెనికిన్స్లో వర్క్ చేస్తాం, రైట్? సో ఆ టైంలో మీకు స్లోనెస్ ఉండదు. ఓకే, సో 8 GB ర్యామ్ ఉండేలా చూడండి. సో ఒక క్రెడిట్ కార్డ్, ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ లేదనుకోండి, డెబిట్ కార్డ్ కూడా లేదనుకోండి, ఒకటే కార్డ్ 2-3 వాడచ్చు ఫ్రెండ్స్, రైట్? సో లేదంటే రిలేటివ్స్ కార్డ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో మనకు తెలియకుండా ఏం కట్ అవ్వదండి, ఏడబ్ల్యూఎస్ వాళ్ళు కట్ చేయరు, అమౌంట్ డెబిట్ చేయరు, రైట్? సో మీరు ఏడబ్ల్యూఎస్కి మ్యాప్ చేస్తాకి భయపడుతూ ఉంటారు. నేను 2012 నుంచి యూస్ చేస్తున్నాను ఫ్రీ అకౌంట్స్, ఇంతవరకు నాకు ₹1 కూడా కట్ అవ్వలేదు, రైట్? అమౌంట్ ఏమి మనకు తెలియకుండా కట్ అవ్వదు. ఫైన్, ఈ అకౌంట్ క్రియేట్ చేయండి ఈరోజు. సో టుమారో ఏం చేస్తామంటే AWS కన్సోల్ ఓవర్వ్యూ ఉంటుందండి. మీరు అకౌంట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఈమెయిల్ వస్తుంది, కన్ఫర్మేషన్ ఈమెయిల్.
యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఓకే, సో 30 minutes వెయిట్ చేయాలండి. మీరు 30 minutes వెయిట్ చేస్తే అకౌంట్ రెడీ అవుతుంది. సో అకౌంట్ రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి aws.amazon.comకి వెళ్ళండి. యా, ఇక్కడ క్లిక్ ఆన్ సైన్ ఇన్ క్లిక్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత యా, ఇక్కడ రూట్ యూజర్ ఐఎమ్ యూజర్. సో రూట్ యూజర్ అంటే మన ఓన్ యూజర్ అండి, మన పర్మనెంట్, మనం వీఆర్ ద ఓనర్ ఆఫ్ దిస్ అకౌంట్, రైట్? మన రూట్ యూజర్ వాడతాం. అదే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనుకోండి ఐఎమ్ యూజరే వాడతాం. ఐఎమ్ అంటే ఏంటంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో దిస్ ఈజ్ మోర్ సెక్యూర్డ్ అకౌంట్. సో ఫ్రెషర్ నుంచి డైరెక్టర్స్ లెవెల్ వరకు ఎవ్రీ వన్ యూజ్ ద ఐఎమ్ అకౌంట్ ఓన్లీ, రైట్? సో ఈ ఐఎమ్ మనకు సర్వీస్ ఉంది, ఐఎంలోకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఐఎమ్ యూజర్ ఎలా క్రియేట్ చేయాలి, పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, సో ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా వర్క్ చేయాలని చూపిస్తాను. ఓకే, యా. సో ఇక్కడ రూట్ యూజర్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే మీరు ఈమెయిల్ ఇచ్చారో ఈమెయిల్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ క్లిక్ ఆన్ నెక్స్ట్, పాస్వర్డ్ ఇవ్వండి, క్లిక్ ఆన్ సైన్ ఇన్. వన్స్ యూ క్లిక్ ఆన్ సైన్ ఇన్, యా, మనం లాగిన్ అవుతాం, ఇంకా కన్సోల్లోకి లాగిన్ అవుతాం. సో రేపు ఏం చేస్తామంటే, సో ఈ సర్వీసెస్ అంటే ఏంటి, ఈ డేటా సెంటర్స్ అంటే ఏంటి, ఒక డేటా సెంటర్ నుంచి ఇంకో డేటా సెంటర్కి ఎలా స్విచ్ అవ్వాలి, రైట్? సో ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని ట్యాబ్స్ ఉంటాయి చూడండి. సపోర్ట్ సెంటర్ అంటే ఏంటి, ఎక్స్పర్ట్ హెల్ప్ అంటే ఏంటి, డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా 1 by 1 విల్ వాక్ త్రూ. ఓకే, సో రేపంతా కన్సోల్ రివ్యూ ఉంటుంది. సో డే ఆఫ్టర్ టుమారో అంటే మండే, మన క్లాసెస్ మండే టు ఫ్రైడే ఓన్లీ. మండే నుంచి ప్రాక్టికల్ సెషన్స్. ఓకే, సో రిసోర్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, ఎలా డిప్లాయ్మెంట్ చేస్తాం, ఇవన్నీ కూడా మనకి 1 by 1 విల్ గో స్లోలీ అండి. సో ఇనిషియల్గా బిట్ స్లోగా వెళ్దాం. సో మీరు ఒకసారి కోపప్ అవుతున్నారు అనుకోండి, విల్ మూవ్ బిట్ ఫాస్టర్. ఓకే, మీకు క్లారిటీ వచ్చే వరకు, మీరు కోపప్ అయ్యే వరకు స్లో ఉంటుంది. సో 1 week 10 days తర్వాత విల్ మూవ్ బిట్ ఫాస్టర్, నాట్ మోర్ ఫాస్ట్ అండి. ఫాస్ట్ అంటే సో నార్మల్గా కానీ కొంచెం ఫాస్ట్ వెళ్తాం. ఓకే, యా. సో క్లియర్, రైట్? అకౌంట్ రెడీ చేసుకోండి ఈరోజు. సో రేపటి నుంచి రేపు ఏం చేస్తామంటే కన్సోల్ ఓవర్వ్యూ ఉంటుంది. ఈ కన్సోల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. తర్వాత సో రిసోర్స్ ఎలా క్రియేట్ చేస్తాం, మన రోల్స్ ఏముంటాయి రియల్ టైంలో, మనం ఏం చేస్తాం, అది రియల్ టైంలో చేసే యాక్టివిటీ అంతా కూడా ఇక్కడ చేస్తాం, ప్రాక్టికల్గా చూస్తాం, రైట్? సో క్లియర్, రైట్ ఎవ్రీవన్? ఎనీ క్వశ్చన్స్? Yeah, someone saying something like companies will ask official AWS email ID for verification. అఫీషియల్ ఇవ్వకండి, అఫీషియల్ ఎందుకు ఇస్తారు, పర్సనల్ ఇవ్వండి. అక్కడ మీకు రియల్ టైంలో మీకు అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఉంటుంది, అకౌంట్ కూడా డైరెక్ట్ యాక్సెస్ అయిపోతారు. మీరు అకౌంట్ క్రియేట్ చేసే అవసరం ఉండదు, అది క్లయింట్ అకౌంట్ ఉంటుంది, అది మీరు డైరెక్ట్గా యాక్సెస్ అయిపోతారు. మీరు అకౌంట్ క్రియేట్ చేసే అవసరం ఇంటర్వ్యూస్ పైన వెరిఫికేషన్ కూడా అడుగుతారా? అడగరండి, ఇదేం అడగరు. నేను చెప్తాను, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చెప్తాను. టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి మీకు. సో టాపిక్ వైజ్ రియల్ టైం ఛాలెంజెస్, ఇష్యూస్ ఏమొస్తాయి మనకి రియల్ టైంలో, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కవర్ అవుతాయి మనకి. సో ఆన్ ప్రెమిసెస్ అంటే లోకల్ సర్వర్ రూమ్ అండి, లోకల్ సర్వర్ రూమ్ని ఆన్ ప్రెమిసెస్ అంటాం. సో మనం ఇప్పుడు ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్ యూజ్ చేయట్లేదు, అన్ని కూడా క్లౌడ్ సర్వర్స్ యూజ్ చేస్తున్నాం. రికార్డింగ్ సెషన్ పంపిస్తానండి, ఇప్పుడే పంపిస్తాను. క్లాస్ అయిన తర్వాత రికార్డింగ్ సెషన్ మీకు వచ్చేస్తుంది, ఒక 1/2 hour పడుతుంది రెడీ అవుతాకి. సో రెడీ అయిన తర్వాత మీకు పంపిస్తాను. సో మండే నుంచి ఏం చేస్తామంటే ఒక గూగుల్ క్లాస్ రూమ్ అక్కడ స్టోర్ చేస్తారు, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. యా, జగదీష్ గో హెడ్ ప్లీజ్. సార్ AWS Linux DevOps కంటెంట్ అండ్ AWS ఈ కంటెంట్ రెండు ఒకటేనా సార్? కాదండి, కాదు. AWS DevOps Linux is a 3 months course అండి. AWS DevOps Linux 3 months course. ఓకే, AWS 40 days ఓన్లీ, AWS plus Linux 40 days ఓన్లీ. ఫస్ట్ 40 days మనకి AWS Linux ఉంటుంది. సో మీకు కోర్స్ కంటెంట్ కావాలంటే ఒకసారి నాకు పింగ్ చేయండి. నా మొబైల్ నెంబర్ నోట్ చేసుకోండి ఎవ్రీవన్, 9642211711. దిస్ ఇస్ మై మొబైల్ నెంబర్. సో దిస్ ఇస్ మై పర్సనల్ నెంబర్. సో ఎవరైతే ఈరోజు న్యూగా జాయిన్ అయ్యారో ఒకసారి మీ వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ పింగ్ చేయండి చాట్లో, ఇక్కడ గోటు మీటింగ్ చాట్లో నా నెంబర్ నోట్ చేసుకోండి. మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కోర్స్ కంటెంట్ కావాలంటే ఒకసారి నాకు పింగ్ చేయండి, ఐ ఫార్వర్డ్ ద కోర్స్ కంటెంట్. సార్ యాక్చువల్లీ ఐఎమ్ ఏ రన్నింగ్ స్టూడెంట్ ఆఫ్ 11 AM బ్యాచ్ సార్. 11 AM బ్యాచ్. ఓకే, మార్నింగ్
ఈ AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనేది నాకు ఏమైనా యూజ్ అవుతుందా ఫర్దర్ గా ఈ కోర్స్ తీసుకుంటే కనుక? లేదు, మీకు AWS కవర్ అవుతుంది కదా, మళ్ళీ ఇది ఎందుకు? ఎస్ సార్, అవును సార్, ఎస్ సార్, దాని మీకు గురించి. AWS ఫుల్ AWS కవర్ అవుతుంది కదా, మళ్ళీ ఎస్ ఇది సార్, ఎందుకు మీకు? ఎస్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, దాని గురించి. థ్యాంక్ యూ. డేటా అనేది డూప్లికేట్ అవుతుంటుంది, ఎవ్రీ మినిట్కి డూప్లికేట్ అవుతుంటుంది, ఎవ్రీ 2 minutes యాక్చువల్గా. సో ఇప్పుడు రెడ్యూస్ చేశారు, ఎవ్రీ 1 minute కూడా అయిపోతుంది, రైట్? యా, సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా ఫర్దర్గా నాకు ఒకసారి పింగ్ చేయండి వాట్సాప్లో. సో ఐ గివ్ యూ ఆన్సర్స్ అండి, మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, సో రేపటి నుంచి మనం క్లౌడ్లో ఎంటర్ అయ్యి క్లౌడ్లో వర్క్ చేస్తాం. ఫైన్. సో మండే నుంచి ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉండాలండి ప్రాక్టీస్కి. సో మండే నుంచి మీరు ల్యాప్టాప్ రెడీ చేసుకోవాలి. సో విండోస్ ఉంటే బెటర్, మ్యాక్ ఓఎస్ యూస్ చేయకండి, ఎందుకంటే రియల్ టైంలో విండోస్ ల్యాప్టాప్సే వాడతాం మనం, మ్యాక్ యూస్ చేయం. ఓకే, ఇన్ కేస్ పాన్ కార్డ్ బిల్ సబ్మిట్ చేస్తే ఏం అవ్వదండి, డోంట్ వరీ. బై మిస్టేక్ సబ్మిట్ చేసినా ఏం అవ్వదు, సబ్మిట్ చేయకపోవడం బెటర్, సబ్మిట్ చేసినా ఏం అవ్వదు. సార్ అకౌంట్ క్రియేషన్ కి మనకు జీమెయిల్ ఎగ్జిస్టింగ్ ఇస్తే సరిపోతుందా, కొత్తగా క్రియేట్ చేసుకోవాలా సార్? ఎగ్జిస్టింగ్ ఇస్తే ఇవ్వండి, లేదంటే ఫ్రెష్గా క్రియేట్ చేస్తే బెటర్. ఓకే సార్. ఫైన్. సో ఇక్కడ స్టాప్ చేద్దాం. సో టుమారో వి వాక్ త్రూ ద కన్సోల్, కంప్లీట్ కన్సోల్ అంతా రివ్యూ ఉంటుంది. సో తర్వాత ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి మనకి. సో ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్స్ కానీ 3 weeksకి ఒకసారి కానీ రివిజన్ క్లాసెస్ ఉంటాయండి సాటర్డే. ఓకే, రివిజన్ క్లాస్ అంటే మనకి అయిపోయిన కాన్సెప్ట్స్ అన్ని ఒకసారి రివిజన్ ఉంటుంది. ఓకే, ఆ క్లాసెస్ మీరు మిస్ అవ్వకూడదు. ఫైన్. యా, సో ఎనీ అదర్ క్వశ్చన్స్? సమ్వన్ సేయింగ్ శివ, ఐ థింక్ ఏదో అడుగుతున్నారండి, చెప్పండి. క్లియర్, రైట్? యా, సో ఇక్కడ స్టాప్ చేద్దాం. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. ఫైన్. యా, థ్యాంక్ యూ ఆల్.